చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ. మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనతో ఈ దినము బైబిల్ ఎక్స్పర్ట్ రెవరెండ్ సుధాకర్ ముండితోక్ గారు, వన్ ఆఫ్ ది ఫౌండర్స్ హిత అనే ఇన్స్టిట్యూట్ కి, అదేవిధంగా ప్రొఫెసర్ గా క్రిస్టియన్ అపాలజెటిక్స్ అండ్ ఎథిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వారు మన మధ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. రండి, ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఈరోజు మాతో, అలాగే మీ చిత్తమైతే డెన్వర్ నుంచి జాయిన్ అవ్వాల్సినటువంటి మా ప్రియ సహోదరుడు సాయి కృష్ణ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రూను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వీక్షకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కార్యక్రమం వలన ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ వచ్చేటట్లు సహాయం చేయండి. క్రైస్తవులు విశ్వాసములో స్థిరపడటానికి, వారు నమ్మేదాన్ని స్పష్టంగా తెలుసుకుని ధైర్యంగా ఇతరులకు చెప్పే విధంగా తర్బీదు పొందడానికి సహాయం చేయండి. సత్యాన్వేషకులు వీక్షిస్తుంటే సత్యమును గ్రహించగలిగేటట్లు వారికి కృప చూపించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ ఫర్ రక్షణ టీవీ. అసలైన ప్రశ్న సిసలైన జవాబు. అనేకులు వేలాది మందిగా వీక్షిస్తున్న ఈ ప్రోగ్రామ్ ని పదంగా ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాం. అసలు దేవుడు ఉన్నాడని ఎలా తెలుసుకోగలము? దేవుడు ఉంటే ఆయన పేరేమిటి? మంచి ప్రశ్న బ్రదర్. చాలా మంది తరతరాలుగా అడుగుతూ వచ్చినటువంటి ప్రశ్న. అయితే చాలా మంది ఏమనుకుంటారు అనంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మడం అది ఆధారాలు లేనిది, రుజువులు లేనిది అనే ఒక అపోహ ఉంది. కానీ వాస్తవానికి బైబిల్లో మనం చూస్తే దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన మనసులో భావించును అని ఉంది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది, మొదటి వచనం. 53వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. బైబిల్ అలా ఎందుకు అంటుంది అనంటే, 19వ కీర్తనలో ఒక రకంగా ఆన్సర్ దొరుకుతుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి అని. దాన్నే నూతన నిబంధన గ్రంథంలో ఒక గొప్ప పండితుడు, దైవజ్ఞాన శాస్త్రంలో అగ్రగణ్యుడు, క్రైస్తవ్యాన్ని బాగా వ్యతిరేకించినటువంటి యూదుడు, తరువాత క్రైస్తవ్యం కొరకు, క్రీస్తు కొరకు బాగా శ్రమ పొందిన వ్యక్తి పౌలు. ఆయన అంటారు రోమా పత్రికలో మొదటి అధ్యాయంలో, దేవుని గురించిన సత్యమును అనేకులు సప్రెస్ చేయడానికి, అణగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారట. వారి మీద దేవుని ఉగ్రత దిగి వస్తుంది అని అంటున్నాడు. ఎలా, ఎందుకు అనంటే, దేవుడు ఉన్నాడు అని సృష్టిని పరిశీలించుట ద్వారా విదితమవుచున్నది. ఎందుకంటే దేవుడు తన యొక్క దైవ లక్షణాన్ని, ఉనికిని సృష్టి ద్వారా స్పష్టం చేశారు అని. కాబట్టి ఎవరైతే దేవుడు లేడు అని అంటారో, లేక సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తారో, వారిని దేవుడు ప్రశ్నిస్తే వాళ్ళు నిరుత్తరులైపోతారట. అంటే ఇక సమాధానం చెప్పలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళకి డిఫెన్స్ లేని వారిగా, వాళ్ళు నమ్మకపోవడాన్ని ఏ విధంగా సమర్థించుకోవడం వీలు లేని విధంగా అయిపోతారు అన్నది. ఎలా సింపుల్గా చెప్పాలంటే, సృష్టి అంతటిని చూసినప్పుడు దానిలో ఉన్న అమరిక, దానిలో ఉన్నటువంటి డిజైన్, దాని వెనుక దాన్ని అమర్చిన, డిజైన్ని చేసిన డిజైనర్ ఉండి తీరాల్సిందే అని తెలియపరుస్తున్నాయి. ఒక బుక్ వెనుక గ్రంథకర్త ఉండాలి, ముద్రాకారుడు ఉండాలి, భవనం వెనుక నిర్మాణకుడు ఉండాలి, చిత్రం వెనుక చిత్రకారుడు ఉండాలి, ఒక పోయం వెనుక పోయెట్ ఉండాల్సిందే, ఒక ప్రిస్క్రిప్షన్ వెనుక ప్రిస్క్రైబర్ ఉండాల్సిందే. అలాగే సృష్టి వెనుక సృష్టికర్త ఉండి తీరాల్సిందే అని అందరికీ తెలుస్తుంది. కారణం లేకుండా ఏ కార్యం జరగదు. మనకి అనుదిన జీవితంలో తరతరాలుగా, యుగయుగాలుగా జీవితం అంతా చూస్తున్నాం. మరి సృష్టి ఒక కార్యం ఆరంభం కలిగింది అని సైన్స్లో కూడా రుజువు అయిపోయింది. సో అలాంటప్పుడు ఆ సృష్టిని చూసినప్పుడు స్పష్టంగా ఎవరికైనా సరే ఈ సృష్టిని కలిగించినటువంటి కారణమైన సృష్టికర్త ఉండి తీరాల్సిందే అని అర్థమవుతుంది. ఆ సృష్టిని పరిశీలించి చూస్తే ఆ అదృశ్యుడైన సృష్టికర్త యొక్క గుణగణాలు కూడా మనకు అర్థమవుతాయి. అది చాలా చక్కగా వివరించారు. మరి దేవుని యొక్క లక్షణాలను మనుషులకు ఉన్న వ్యత్యాసం ఏంటి? మనుషులు దేవుడు కాగలరా? సృష్టికర్తే దేవుడు,
సృష్టికర్త నిర్వచనం ప్రకారం అనంతుడైనటువంటి దేవుడు. సో సృష్టించబడినది ఏది కూడా ఎవరైనా కానీ ఆరంభం ఉంది కాబట్టి అనంతం కావడానికి వీల్లేదు. ఆరంభం ఉంది అని అంటే అంతం కూడా ఉండాల్సిందే. ఆ అంతం ఒకవేళ లేకుండా దేవుడు తన శక్తిని బట్టి మనల్ని నిరంతరం మనుగడలో కొనసాగిస్తే నిరంతరం ఉండొచ్చు. కానీ ఒకసారి ప్రారంభం అయింది అని అంటే అనంతం కాదు అని తెలుసు. కాబట్టి సృష్టించబడిన ఏది కూడా, సృష్టించబడిన ఏ జీవి కూడా అనంతం అవడానికి వీల్లేదు. అనంతం కాకపోతే అనంతుడైన సృష్టికర్తతో సమానం అవడానికి వీల్లేదు. సో దేవుడొక్కడే దేవుడు. దేవుడు కాక మరి ఏది కూడా దేవునితో సమానం అవడానికి వీల్లేదు, దేవుడు అవడానికి అంతకంటే వీల్లేదు. అది మరి మానవుణ్ణి దేవుడు సృజించాడు, తన పోలికలో సృజించాడు. కానీ మన వలె ఆయన తన స్వభావంలో ఆత్మీయ, మానసిక మరియు నైతిక స్వభావాన్ని కలిగి ఉన్నాడా? అంటే మానవునికి దేవునికి ఉన్న ఈ వ్యత్యాసం ఈ విషయంలో చెప్పగలరా? వెల్, బైబిల్లో ఒక మాట చాలా క్లియర్గా ఉంది. దేవుడు మానవులను ఎలా సృష్టించారు అనే దానికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు కానీ, 2వ అధ్యాయంలో కానీ, ఇంకా చాలా చోట్ల 9వ అధ్యాయం ఆదికాండంలో కానీ, వీటన్నిటిలో మనం చూస్తే దేవుడు మానవులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించారు అనుంది. అయితే దేవుని స్వరూపం అంటే ఏమిటి? భౌతికమైంది కాదు. అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు భౌతికమైన వాడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి, అదృశ్యుడు అని బైబిల్ స్పష్టం చేస్తుంది. సో ఆయన పదార్థానికి అతీతుడు కాబట్టి పదార్థ సంబంధమైనటువంటి రూపం ఆయనకు లేదు. అందుకే ఏ రూపాన్ని చెయ్యకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఇచ్చాడు. అలా చేస్తే అది పాపం. సో దేవునికి మనకున్న భౌతిక రూపం లేదు. మరి ఎలాంటి స్వరూపం, ఎలాంటి పోలిక? అది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన స్వరూపం, పోలిక. దేవుడు ఒక శక్తి కాదు, దేవుడు ఒక వ్యక్తి, వ్యక్తిత్వం కలిగినటువంటి ఆత్మస్వరూపి. సో ఆయనలో వ్యక్తిత్వం ఉన్నది అని అంటే ఆ వ్యక్తిత్వాన్ని ఒక 3 or 4 వేస్ లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఆలోచన శక్తి, మేధాశక్తి, హేతుబద్ధమైనటువంటి ఆలోచన సరళి. ఆ తరువాత వ్యక్తులతో సంబంధం కలిగి ఉండే రిలేషనాలిటీ. సో రేషనాలిటీ, రిలేషనాలిటీ. సో ఇట్లాంటి లక్షణాలు దేవునిలో ఉన్నాయి. దేవుడు అనంతుడు కాబట్టి ఆయన యొక్క జ్ఞానం అనంతమైనది, ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన యొక్క హేతుబద్ధంగా ఆలోచించే శక్తి అనంతమైనది. అయితే ఆయన స్వరూపములో ఆయన వలె ఉండటానికి సృష్టించబడిన మనం కూడా హేతుబద్ధంగా ఆలోచించగలం. కానీ మన హేతుబద్ధంగా ఆలోచించే శక్తి పరిమితి కలిగింది. మనం ప్రేమించగలం, ప్రేమను పొందగలం, ఇతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉండగలం. అలా ఉండడానికే సృష్టించబడ్డాం. అయితే మనలో పరిమితి ఉంది దాని విషయంలో కూడా. సో ఆ విధంగా పర్సనాలిటీ, వ్యక్తిత్వం విషయంలో దేవుడు ఎలా వ్యక్తి అయి ఉన్నాడో మనం కూడా వ్యక్తులంగా ఉండడానికి ఆ వ్యక్తిత్వంతో సృష్టించాడు దేవుడు అని అర్థం. ఆయన స్వరూపం, ఆయన పోలిక అంటే. ఓకే, మరి బైబిల్లో త్రియేక వ్యక్తిత్వం కలిగిన దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడై ఎలా ఉండగలడు? ఆ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది. సాధారణంగా ఏమనుకుంటారు అని అంటే, దేవుడు ఒక్కడైతే మరి 3 వ్యక్తులు ఎట్లా అవుతారు అంటే, ఒకేసారి దేవుడు 1, 3 కూడానా అని అంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఒకే అర్థంతో 1, 3 ఉపయోగిస్తే అప్పుడు భావ విరుద్ధత ఉన్నట్లు. ఎలా అంటే, నేను ఒక వ్యక్తిని, 3 వ్యక్తుల్ని కూడా అని అంటే అక్కడ భావ విరుద్ధత ఉంది. అలాంటిది కరెక్ట్ కాదు. కానీ దేవుని విషయం మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నామంటే, దేవుడు ఆయన నైజం విషయంలో, ఆయన దైవత్వం విషయంలో ఒక్కడు. అంటే ఒకే దైవత్వం ఉన్నది, ఒకే దైవ నైజం ఉన్నది. ఓకే, అయితే ఆ దైవ నైజాన్ని 3 దైవ వ్యక్తులు నిత్యత్వంలో పంచుకొని సమానంగా అదే దైవత్వాన్ని కలిగిన 3 దైవ వ్యక్తులు ఉన్నారు. సో 3 దైవ వ్యక్తులు ఉన్నప్పటికీ దైవత్వం ఒకటే.
సో మనం ఒక్క దేవుడు అనడంలో ఒకే దైవత్వం అని అర్థం, ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు త్రిత్వం అని అర్థం. సో ఏకత్వములో త్రిత్వం, త్రిత్వములో ఏకత్వం, అది బైబిల్ దేవుణ్ణి గురించి మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం. ఇదేదో వింత విడ్డూరం కాదు. ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, ఇంకా చాలా మంది ఉన్నారు. మనలందరినీ కూడా మీరు మనిషేనా అని అంటే ఏమంటాం? అవును అని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకని? మీలో ఏ మానవత్వం ఉందో నాలో అదే మానవత్వం ఉంది. మీలో ఏ మానవ నైజం లేక స్వభావం ఉందో నాలో కూడా అదే ఉంది. 6.7 బిలియన్ల మంది మానవ వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ 6.7 బిలియన్ల మంది మానవ వ్యక్తులలో ఉన్న మానవత్వం మాత్రం ఒకటే. అందుకనే ఒకే మానవత అంటాం, వన్ హ్యూమానిటీ, బట్ మెనీ హ్యూమన్ పర్సన్స్. అదే విధంగా ఒకే దైవత్వం, కానీ ముగ్గురు దైవ వ్యక్తులు. చూసారా? సో ఇదేదో వింత విడ్డూరం కాదు. ఒక మానవత్వాన్ని ఇంతమంది మానవ వ్యక్తులు ఎలా పంచుకొని ఉన్నారో, ఆ కారణం చేత ఒకే మానవత్వం బట్ చాలా మంది మానవ వ్యక్తులు అని ఎట్లా అంటున్నామో, దేవుని విషయంలో కూడా ఒకే దైవత్వం, ముగ్గురు దైవ వ్యక్తులు ఆ దైవత్వాన్ని సమానంగా పంచుకున్నారు కాబట్టి. సో త్రిత్వాన్ని అలా అర్థం చేసుకున్నప్పుడు ఒకటి అనేది దైవత్వానికి వర్తిస్తుంది, 3 అనేది వ్యక్తిత్వానికి వర్తిస్తుంది. సో భావ విరుద్ధత అనేది అసలు లేదు. మరి ఏకత్వంలో త్రిత్వం, త్రిత్వంలో ఏకత్వం అంటూ ఈ త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు. మరి టెర్టుల్లస్ దాన్ని 3వ శతాబ్దంలో కనుక్కున్నాడు, లేకపోతే ఉపయోగించాడు. కాబట్టి త్రిత్వం అనే పదాన్ని మనం వ్యతిరేకించవచ్చా? బైబిల్లో లేని పదం కదా. వెరీ గుడ్. ఈ ప్రశ్న చాలా మంది క్రైస్తవ బోధనలను, విశ్వాసాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలాసార్లు లేవనెత్తారు. ఉదాహరణకు హేతువాదులు, బైబిల్లో ఎక్కడుందండి? లేకపోతే ఇంకా కొన్ని వేరే మతాలకు సంబంధించిన మిత్రులు, బైబిల్లో త్రిత్వము అని ఎక్కడుందండి, సో మీరెందుకు నమ్ముతున్నారు అని అంటారు. బైబిల్లో త్రిత్వము అనే మాట లేకపోవడం వాస్తవమే. కానీ త్రిత్వము అనే మాట ఏ సత్యాన్ని సూచిస్తుందో ఆ సత్యం బైబిల్లో ఆరంభం నుంచి ఉందండి. అంటే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా ఉంది. ఉదాహరణకి జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద బైబిలే మనం చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంటుంది. హీబ్రూ భాషలో చూస్తే, నేను వాస్తవంగా దీన్ని నా భార్య మిస్సెస్ శాంతకుమారి గారు, షీ టీచర్స్ బోత్ హీబ్రూ అండ్ గ్రీక్. బై గాడ్స్ గ్రేస్ ఆమె అరమయాకు కూడా నేర్చుకున్నారు. మేము అమెరికా దేశంలో వేదాంత విద్య, దైవజ్ఞాన శాస్త్రాలకు సంబంధించినటువంటి వాటిని చదివినప్పుడు, సో ఆవిడ నుంచి నేను నేర్చుకున్నాను. ఒకవేళ హీబ్రూలో ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంది, బరేషీత్ బరా ఎలోహీం యట్ హషమాయీం వావ్ ఎరెట్స్ అని ఉంటుంది. అంటే బరేషీత్ బరా అంటే ఇన్ ద బిగినింగ్, ఆది అందు, బరా అంటే సృష్టించను, ఎలోహీం దేవుడు, ఎట్ హషమాయిం వావ్ ఎరెట్ భూమి ఆకాశములను సృజించు. సో ఈ సృజించను అనే మాట ఉంది చూసారా, అది సింగులర్ లో ఉంది, అంటే ఏకవచనంలో ఉంది. అది తెలుగులో ఉదాహరణకి చేశాడు అనంటే ఒక్క వ్యక్తి చేసినట్లు, చేశారు అనంటే ఎక్కువ వ్యక్తులు చేసినట్లు. అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ సింగులర్ లో ఉంది, చేశాడు అన్నట్లుంది. బట్ ఎలోహీం ఉన్నది చూసారా, దేవుడు అనే మాట, అది ప్లూరల్ లో ఉంది, బహువచనంలో ఉంది. సో అక్కడే మనకు ఒక హింట్ ఉంది, ఈ సృష్టి చేసిన సృష్టికర్తలో ఏకత్వము ఉంది, బహుళత్వము ఉంది అని. అదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 4వ వచనంకి వెళ్ళి మనం చూస్తే, వినుము ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అని ఉంది. హియర్ ఓ ఇజ్రాయెల్ హియర్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. హీబ్రూలో షమా ఇజ్రాయెల్ యాహువే ఎలోహీను యాహువే ఎఖాద్ అని ఉంటుంది. సో ఇక్కడ యాహువే అంటే ఎలోహీం అంటే ఒకటే అని ముందు తెలుస్తుంది ఇక్కడ. సో యాహువే అంటే దేవుడు, దేవుని పేరు యాహువే. ఆ పేరే మోషే, నీ పేరు ఏమిటి అని ప్రజలు నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని అంటే ఎగ్జాక్ట్ గా ఇదే చెప్పారు. ఓకే, సో అయితే ఆ దేవుడు ఒక్కడే అన్న మాట ఉంది.
సో చాలా మంది ఏమంటారు, ఇక్కడ ఒక్కడే అని ఉంటే మీరు ముగ్గురు దైవ వ్యక్తులు అంటారేంటి అని అంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హీబ్రూ భాషలో ఈ ఒక్కటి అనే దానికి 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ వాడబడినటువంటి యఖాద్, ఇంకొకటి యాఖీద్. యాఖీద్ అని అంటే ఒక్కటే అంటే సంఖ్యాపరంగా ఒకటి అని అర్థం వచ్చే ఒకటది. బట్ ఈ ఎకాద్ ఉందనుకోండి, సంఖ్యాపరమైనటువంటి ఏకత్వంతో పాటు బహుళత్వాన్ని కూడా సూచిస్తుంది. ఉదాహరణకి ఒక ద్రాక్ష గుత్తి అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? దాంట్లో అనేకమైన పండ్లు, దానిలో అనేకమైన ద్రాక్షలు ఉన్నాయి, కానీ గుత్తి మాత్రం ఒకటే. చూసారా, ఏకత్వములో బహుళత్వాన్ని, ఒక మానవత్వము అన్నాం అనుకోండి, అది ఏమి తెలియజేస్తుంది? బహుళత్వం. అందులో చాలా మంది మానవ వ్యక్తులు ఉన్న విషయాన్ని సూచిస్తుంది. సో ఆ ఒకటి ఇక్కడ వాడబడిందండి. సో బైబిల్లో పాత నిబంధనలోనే ఆది కాండంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ఇంకా నేను తర్వాత ముందుకు పోయినప్పుడు పాత నిబంధనలో నుంచి వేరే రిఫరెన్సెస్ తో సహా మీకు చూపించగలను. ఈ దైవత్వములో ఉన్న ఏకత్వము బహుళత్వం రెండింటినీ సూచించే విషయాలు పాత నిబంధనలోనే ఉన్నాయండి. సో కాబట్టి దేవుడు ఒక్కడే దైవత్వం విషయంలో. ఆ ఒక్క దైవత్వాన్ని ముగ్గురు దైవ వ్యక్తులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ముగ్గురు దైవ వ్యక్తులు సమానంగా నిత్యత్వంలో పంచుకొని ఉన్నారు. రక్షణ టీవీ వీక్షిస్తున్న అసలైన ప్రశ్న శిశులైన జవాబు అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరొకసారి ఒక జ్ఞాపకం చేయబడుతుంది. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఫోన్ నంబర్స్కి మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఈ దినము దైవత్వం, త్రిత్వం గురించిన ప్రశ్నలు మీరు అడగదలుచుకుంటే ప్రొఫెసర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఈ త్రిత్వం గురించిన అవగాహనను మనకు నేర్పిస్తారు. మూడవదిగా కాన్స్టాంటినోపుల్ 4వ శతాబ్దంలో కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే సమయంలో యేసును దేవునిగా గుర్తించారు. యేసు తాను దేవుడునని కానీ అపోస్తులు యేసు దేవుడని నమ్మలేదు కదా. కాబట్టి యేసు దేవుడు కాని పక్షంలో త్రిత్వం కేవలం ఒక అపోహ మాత్రమే కదా అంటున్నారు. దాని విషయంలో మీరు ఇది కూడా చాలా మంది క్రైస్తవ విశ్వాసాన్ని వ్యతిరేకించే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి వాదనండి. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో కూడా ఇలాంటి వాదనలు కొంతమంది ప్రజెంట్ చేశారు. మరి నేను బ్రదర్ సాయి కృష్ణ గారు ఈ విషయాన్ని కొంత చర్చించి చూసాం. ఇలాంటి వాదనల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఈ ఫేస్బుక్ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచే మనకి ఈ క్వశ్చన్ యాక్చువల్ గా వచ్చింది. ఇంతకు ముందు క్వశ్చన్ కూడా త్రిత్వము అనే పదం లేదు కదా, మీరు త్రిత్వాన్ని ఎందుకు నమ్ముతున్నారు అనే ఆ ప్రశ్న కూడా చర్చలలో నుంచే వచ్చింది బయటికి. అయితే యేసుక్రీస్తు ప్రభు నిజంగానే నేను దేవుణ్ణి అని ఎప్పుడూ చెప్పలేదంటారా? వాళ్ళన్నట్లుగా అది వాస్తవం కాదు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు తీర్పుకు గురయ్యారు, మనకు తెలుసు. మత్తయి సువార్త 26, 63, 64 వచనాల్లో. ఏది? మత్తయి సువార్త 26, 63, 64 వచనాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఏంటి అని అంటే, ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న వేస్తారు. వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, దానికి నీవేమంటావు? ఓకే అని ఏమనంటారు? నీవు నిజముగానే క్రీస్తువా, దేవుని కుమారుడువా అని ప్రశ్న వేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? దయచేసి మీరు ఒక్కసారి ఆ 64వ వచనాన్ని తెలుగులో చదవండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, దానికంటే ముందు ఎస్ ఇట్ ఈజ్ యాజ్ యూ సే, అవును నీవన్నట్లే అనేది కూడా ఉంది కదా. అవునండి, చూడండి. ఓకే, ఆ పార్ట్ కూడా చదవండి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరం ఏమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరుకునెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానని. అందుకు యేసు, నీవన్నట్లే, నీవు జీవము గల దేవుని కుమారుడు అయితే ఇప్పుడు మాకు చెప్పు, దేవుని పేరట నీకు ఆనబెడుతున్నాను అని ప్రధాన యాజకుడు అన్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? అవును నీవు అన్నట్లే, నీవు అన్నట్లుగా నేను దేవుని కుమారుడినే
క్రీస్తుని అనలేదని అంటారు ఏంటండి? ఈ దేవుని కుమారుడు అనే మాట, తర్వాత మనుష్య కుమారుడు అనే మాట ఒరిజినల్ గా ఎక్కడొచ్చిందంటే దానియేలు 7:13-14 ఉంది. మీరు ఆ దానియేలు 7:13-14 మనుష్య కుమారుడు అనే దానికి ఇచ్చినటువంటి వివరణ చూస్తే అది ఏ మానవునికి వర్తించనిది, దేవునికి మాత్రమే వర్తించే వివరణ. మరి కాలర్ ఒకరు లైన్ లో ఉన్నారు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. మీ పేరు? దేవుని నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. హలో, వందనాలమ్మా, చెప్పండి. హలో, వందనాలండి. ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. ఆత్మీయ తండ్రి గారు అన్నానంటే ఎన్నో ఆత్మీయ విషయాలు మీరు మాకు వివరంగా, మాకు అర్థమయ్యే విధంగా, విపులంగా మాకు అర్థమయ్యేటట్టు ఇంకా అసలు మాటలు అందట్లేదు. అంత ఇదిగా మాకు మీరు వివరిస్తున్నందుకు వందనాలు. నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. చాలా సార్లు నాకు కుదిరినప్పుడు, వీలైనప్పుడు మీరు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చాలా సంతోషం. రక్షణ టీవీ మనకు అందిస్తున్నటువంటి దేవుని ప్రేమను బట్టి గొప్ప పరిచర్య ఇది. దానిలో నేను ఈ విధంగా మీతో పంచుకోవడానికి ఈ వేదికను వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వారిని కూడా నేను మీ తరఫున, నా తరఫున, మన వీక్షకులందరి తరఫున అభినందిస్తున్నాను. సో మీ ప్రశ్న అడగండి అమ్మా. అడుగుతున్నానండి. మరి నా ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు త్రిత్వం గురించి మాట్లాడుతున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నాకు తెలిసినంత వరకు తండ్రి అంటే యెహోవా దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటంటే పరిశుద్ధమైన ఆత్మ. పరిశుద్ధమైన ఆత్మ అదేంటంటే ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆ శిష్యులందరూ నిరంతరం మాతో ఉండొచ్చు కదా, యేసు ప్రభు మీరు వెళ్ళొద్దు అంటే యేసు ప్రభు వారు నేను వెళ్తేనే గానీ పరిశుద్ధాత్మ దేవుడు రాడు, నేను వెళ్ళి ఆయన మీ వద్దకు పంపిస్తాను, ఆయన నిరంతరము అంతము వరకు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని యేసు ప్రభు వారు చెప్తారు. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు గారు వెళ్ళి పంపించాక ముందే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది కదా. ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఇంకా చాలా సందర్భాలు ఇప్పుడు మేడగది మీద ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి వారందరినీ ఆవరిస్తుంది, వారు నాలుగుల్లో మాట్లాడతారు. అలాగే ఇప్పుడు అరణ్యంలో ఉన్న యోహాను లోపల ఉన్నప్పుడు మా పరిశుద్ధాత్మ పూర్ణుడే బయటికి వచ్చి మాట్లాడలేకపోతాడు సంతరించడం వలన. ఇప్పుడు నా డౌట్ ఏంటంటేనండి, ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని త్రిత్వం అంటాం బైబుల్లో ఎక్కడ లేదు, కానీ మనం ఎందుకు అలా తీసుకుంటాము? ఇంకొకటండి ఏంటంటే, ఇప్పుడు స్టెఫెను హతసాక్షిగా చనిపోయినప్పుడు అతని ఆత్మని యేసు ప్రభు వారు తండ్రి పక్కన కుడిపాత్న నిలబడి ఆయన ఆత్మను అందుకుంటారు. మరి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడు కదా మనం మాట్లాడుకుంటున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అంటాం కదా, అది ఎలా అండి? మరి నాకు అర్థం కాలేదు, కొంచెం వివరించండి. ఓకే అమ్మా, మీరు అడిగిన ప్రశ్న మంచిది, చాలా జెన్యున్ గా మీకు డౌట్ ఉండి అడిగారు. ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, బైబిల్ మనం చదివేటప్పుడు బైబిల్లో ఇలాంటి ప్రశ్నలకు ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి అనేది గుర్తెరిగి చదవాలి. ఉదాహరణకి మీరు చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ దేవుడు అంటే ఎలోహీం అని ఉంది. ఎలోహీం అనే మాట బహువచన మాట. అది సో అంటే ఆ సృష్టికర్త అయిన దేవునిలో బహుళత్వం ఉన్నదని అక్కడే మనకు ఒక హింట్ ఉంది. ఆ సత్యం ఇంకా 2వ వచనానికి వస్తే, ఆ ఆరంభ దశలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. చూసారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి అక్కడ చేస్తూ ఉన్నట్లు మనకు చెప్తూ ఉన్నప్పుడు ఆత్మ అక్కడ ఉన్నట్లు క్లియర్ గా ఉంది. సో ఆత్మదేవుడు నిత్యత్వములో తండ్రి కుమారులతో ఉన్నారు. సో దీన్ని మీరు యోహాను సువార్త 1:1-3తో కలిపి చదివి చూడండి. ఆది యందు వాక్యం ఉండెను అంటే వాక్యం యేసు ప్రభు వారికి ఒక పేరు. సో ఆది యందు యేసు ప్రభు ఉండెను అంటే మనం ఏం పొరపాటు చేయడం లేదు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే తండ్రి యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఎందుకని కుమారుడైన దేవుడు కాబట్టి ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ తర్వాత చూడండి 3వ వచనంలో ఏముంది? కలిగి ఉన్నదంతయు ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన సృష్టిలో తండ్రి
ఆత్మలు కుమారుడు. 2వ వచనం ఆదికాండం 1:2 కనిపిస్తున్నారు. అక్కడే కుమారుడైన దేవుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో త్రిత్వము అనేది దేవుణ్ణి గురించినటువంటి నిత్య సత్యం. అయితే యేసు ప్రభు వారు చెప్పింది ఏమిటి అనంటే, పాత నిబంధనలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో నిత్యము అంతరంగంగా ఉండడం జరగలేదు. ఎప్పుడెప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనుషుల మీదకి రావాలనో వచ్చి బయట నుంచి వారి మీద పనిచేసి వారితో పనిచేసి కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిన తరువాత ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఇక మళ్ళీ వెళ్ళిపోకుండా మనుషుల మధ్య సంచరిస్తూ యేసు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించడ వలన దేవుని బిడ్డలవుతారో వారి హృదయాలలో ప్రవేశిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? హృదయం అనే ద్వారం దగ్గర నేను నిలబడి తడుతూ ఉన్నాను, ఎవరైతే ద్వారం తెరుస్తారో వాళ్ళలోనికి నేను తండ్రి వస్తాను. సో ఆత్మదేవుడు మనలో ప్రవేశించినప్పుడు ఆత్మదేవునితో పాటు తండ్రి కుమారులు కూడా మనలో ఒక రకంగా ప్రవేశిస్తారు. సో పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఇంకా ఎడతెగక ఉండటం కోసం వచ్చే విషయాన్నే మాట్లాడారు కానీ అంతకుముందు పరిశుద్ధాత్ముడు దేవుడు లేడు అని చెప్పలేదు. అందుకనే లూకా సువార్త 1:35 ఏముంది? నీవు గర్భం ధరించేది పరిశుద్ధాత్మ కార్యం వలన, అందుకని నీ గర్భంలో నుంచి పుట్టే ఆయన పరిశుద్ధుడు అని ఉంది. సో పరిశుద్ధాత్మ అని పేరున్నంత మాత్రాన పరిశుద్ధాత్మే పరిశుద్ధుడని కాదు. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏమన్నారు? మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి అని లేవికాండంలో అన్నారు. అదే విషయాన్ని నూతన బంధంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు ఏముంది? సేమ్. సో కుమారుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా నిత్యత్వములో ఉన్న నిజమైన దేవుడు బైబిల్ దేవుడు. ఆదికాండం నుంచి చూస్తున్నాం ఆ విషయం మనం. ఓకే, సో అక్కడేమి కన్ఫ్యూజన్ లేదు, భావ విరుద్ధత లేదు. యేసు ప్రభు వారు చెప్పింది పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనుషులలో తెగక నివసించడానికి వచ్చే విషయాన్ని ప్రస్తావించారంతే. ప్రభువైన యేసు వారు కూడా ఆయన లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును అని ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటో స్పష్టంగా యేసు ప్రభు వారు కూడా చెప్పారు. ఈ సమయంలో యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడము లేదా పరిశుద్ధాత్మ దేవుడు లోనికి రావడము అనే విషయాన్ని కొంచెం వివరించండి. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా, రక్షకునిగా ప్రభువుగా స్వీకరించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా లోనికి వచ్చి నివసిస్తాడు? అదే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడిందండి. ఇందాక మనల్ని ప్రశ్న అడిగిన సిస్టర్ ఫ్రమ్ విజయవాడ, ఆవిడ కూడా జాగ్రత్తగా విని ఇది నోట్ చేసుకుంటే బాగుంటుంది. మిగిలినటువంటి మన వీక్షకులు కూడా ఇది యాక్చువల్గా నోట్ చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం చివరిలో 26 నుంచి మనం చదివితే, 4వ అధ్యాయం కొన్ని వచనాల ముందుకు చదివితే ఈ విషయం చాలా స్పష్టమవుతుంది. చూడండి, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏమండి, యేసు క్రీస్తు నామమందు విశ్వసించని వారు ఎవరు కూడా దేవుని కుమారులు కుమార్తెలు బిడ్డలు కారు. వాళ్ళ పేర్లు క్రైస్తవ పేర్లు అయి ఉండొచ్చు, వాళ్ళు చర్చికే వెళుతూ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ పాస్టర్స్ మిషనరీస్ అయి ఉండొచ్చు, బిషపులు అయి ఉండొచ్చు. యేసు క్రీస్తు నందు విశ్వాసము వలననే దేవుని బిడ్డలు అవుతారు. అదే విషయం యోహాను 1:12 కూడా ఉంది. తన్నెందరు అంగీకరించెదరో అనగా ఆయన నామమందు విశ్వాసముంచువారు దేవుని కుమారులను బిడ్డలగుటకు అధికారము అనుగ్రహించబడింది. సో దేవుని బిడ్డలు వేరే విధంగా అసలు కారు. మరి దేవుని బిడ్డగా చేయబడిన సాయి కృష్ణ గారు లైన్ లో వచ్చారు. వెరీ గుడ్. సాయి కృష్ణ గారు, వెల్కమ్ టు అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమానికి. తర్వాత మీ యొక్క సాక్ష్యం, లేకపోతే మీరు ఏ విధంగా యేసు ప్రభువును మీ స్వంత రక్షకునిగా అంగీకరించారో మాతో వివరిస్తారా? ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దేవుని బిడ్డగా ఎప్పుడు ఎలా మారారు? ఓకే. యా, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ టు యూ. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ లో ఇట్లా మీతో పాటు కలవడం అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను 17 years ఉన్నప్పుడు 1999 లో మొట్టమొదటిసారి
బ్లైస్ పాస్కల్ అనేటువంటి ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఒక ఆయన మ్యాథమెటిషియన్ అండ్ ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటంటే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ హిమ్. Man wants to fill that vacuum with different things, but it will not be filled until it is filled with God. అంటే దేవుని రూపములో ఉన్న ఒక శూన్యత, దేవుడు మాత్రమే నింపగలిగినటువంటి శూన్యత ప్రతి మానవ హృదయంలో ఉంది అనేది బ్లైస్ పాస్కల్ అని ఆయన చెప్పారట. ఆ మాట సాయి కృష్ణ గారు విన్నారు. బ్రదర్ సాయి కృష్ణ, మరలా కంటిన్యూ చేయండి. మీరు తెలుగులో సాధ్యమైనంత మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అయ్య గారు, మీరు అమెరికా నుండి మాట్లాడుతున్నారు, మాకు తెలుసు. ఆ స్టేట్మెంట్ నేను ఎప్పుడైతే విన్నానో ఏమైందంటే అది నన్ను ఆలోచింపజేసింది అనమాట. నేను మొట్టమొదటిసారిగా దేవుడు రూపంలో ఉన్నటువంటి వాక్యూమ్, అంటే దేవుని రూపంలో ఉన్నటువంటి శూన్యత ఏంటి నాలో అనేది ఆలోచన కలిగినప్పుడు, మరి ఎందుకు ఆ శూన్యత అనేది నింపలేకపోతున్నాం అనేటువంటి దాని మీద నేను ఆలోచించాను అనమాట. ఆలోచించినప్పుడు నాకు దొరికినటువంటి సమాధానం ఏంటంటే, సిన్ అనేటువంటిది, పాపము అనేటువంటిది దేవుడికి మనిషికి మధ్యలో ఒక పెద్ద అగాధాన్ని సృష్టించింది. సో దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపం చొప్పున చేసుకున్నటువంటి మనిషి దేవుడు మాత్రమే నింపగలిగినటువంటి శూన్యతని ఎట్లా పూరించగలడు అనేటువంటి దాంట్లో పాపం అనేది అడ్డుపడుతుంది అనేది నాకు తెలిసిందండి. తెలిసినప్పుడు ఈవెన్ అది ఓన్లీ బైబిల్ ప్రకారం మాత్రమే కాదు, కానీ ఈవెన్ హిందూ స్క్రిప్చర్స్ లో నేను ప్రతిరోజు మేము అట్లా గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా మాకు ఎప్పుడు ఒక శ్లోకం బాగా గుర్తుకున్నమాట. ఏంటంటే అది పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవత్ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సలం అన్యదా శరణం నాస్తిత్వమేవ తస్మాత్ కారుణ్య భావ రక్ష రక్ష మహాస్వరం. ఇది రెగ్యులర్ గా యాక్చువల్ గా మేము గుళ్లలో చేసేటువంటిది అనమాట. అయితే దీంతో పాటుగా ఇంకొకటి ఉంది. ఏంటంటే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం డాష్ డాష్ పాదోదకం పావనం శుభం. డాష్ అంటే అక్కడ మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడు ఒక పేరు చెప్పి ఆ పాదోదకం పావనం శుభం అంటారు. అంటే అర్థం ఏంటంటే అకాల మృత్యువు నుంచి, సర్వ వ్యాధుల నుంచి, అంతేకాదు అంతకంటే భయంకరమైనటువంటి ప్రతి విధమైనటువంటి పాపాల నుంచి నన్ను విడిపించగలిగినటువంటి పాదోదకం. ఆయన ఈ ఉదకం అంటే నీరు అన్నమాట. సో తీర్థం ఇచ్చేటప్పుడు ప్రతిరోజు గుళ్ళలో యాక్చువల్ గా రెగ్యులర్ గా చదివేటువంటిది అనమాట. సో నేను ఇది ఆలోచించినప్పుడు పాపం అనేటువంటిది హిందూయిజం లో కూడా చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయబడింది అనేటువంటిది నాకు తటస్థించింది అనమాట. సో దీన్ని ఆలోచించినప్పుడు అసలు పాపం అంటే ఏంటి అని ఆలోచించేటప్పుడు నేను చూస్తున్నప్పుడు నేను స్ట్రగుల్ అయ్యాను. లోపల బయట నన్ను అందరూ మంచివాడు అనుకుంటున్నప్పటికీ కూడా లోపల అందరూ నన్ను గౌరవిస్తున్నప్పటికీ కూడా లోపల నేను ఒక విధమైనటువంటి స్ట్రగుల్లో నేను ఉన్నట్లుగా నాకు కనిపించింది. ఈ స్ట్రగుల్ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అనేటువంటి దీంట్లో నేను మొట్టమొదటిసారిగా యేసు ప్రభులో సమాధానాన్ని కనుక్కున్నాను అనమాట. ఎందుకంటే ఆయన మన పాపముల నుంచి విముక్తి పొందించడానికి యాక్చువల్ గా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు అనేటువంటిది నాకు తటస్థించింది. అయితే నాకున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, ఆ టైంలో నేను ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ ని యాక్చువల్ గా నాతో పాటు క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎట్లయినా సరే క్రిస్టియన్స్ తో మాత్రం నేను మాట్లాడను కదా. ఐ డెంట్ హ్యావ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంటిల్ ఐ వాజ్ 17 అనమాట. నాకు మొట్టమొదటి క్రిస్టియన్ ఫ్రెండ్ ఎవరంటే నా ఫ్రెండ్ జాసన్ అని చెప్పేసి అతను. అప్పటిదాకా నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరో తెలియదు. సో క్రిస్టియన్ రిలీజియన్ ని యాక్సెప్ట్ చేయటం అనేది కొంచెం సందేహిస్తున్నాను. ఐ మీన్ హౌ కెన్ ఒక నిమ్న జాతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు నిమ్న జాతుల దేవుడు ఎట్లా మనకి దేవుడు అవుతాడు అనేటువంటిది ఒక సమస్యగా మారింది. దాన్ని ఆలోచించినప్పుడు when I saw దేవుడి దృష్టిలో యాక్చువల్ గా ఒకళ్ళు నిమ్న జాతి, ఒకళ్ళు ఉన్నతమైన జాతి అనేది లేదు. రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆల్ మెన్ సిన్ అండ్ ఫెల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ప్రతి మనిషి పాపం చేసి దేవుడి ఇచ్చి మహిమను పొందలేకపోతున్నాడు అనేటువంటి మాట ఉందన్నమాట. సో దట్ స్ట్రక్ మీ అ లాట్. అది దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు సమానమే, అందరం పాపులమే. సో ఇందులో ఒక జాతి, ఒక కులం, ఒక మతం, లేకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది అసలు దేవుడి దృష్టిలో లేదు అనే మాట నాకు కనిపించింది అనమాట. సో ఈ విధంగా నేను ఒక సంవత్సరం పాటు ఒక స్ట్రగుల్ అనుభవించిన తర్వాత
సో 2000 సంవత్సరంలో ఐ కమిటెడ్ మై లైఫ్ టు క్రైస్ట్ అన్నమాట. సో నా జీవితాన్ని కంప్లీట్ గా నేను యేసు ప్రభుకి సమర్పించుకున్నాను. సో బ్రదర్ సాయి కృష్ణ, మీరు చెప్పింది చాలా అమోఘంగా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే భారతదేశ ఆ సంస్కృతిలో ఈ కులం, మరి ముఖ్యంగా మరి హైయెస్ట్ క్యాస్ట్ ఒకటి, వాళ్ళు ప్రీస్ట్లీ అని, మరి మీరు అందులో నుంచి రావడం, ఆ కారణం చేత క్రిస్టియన్స్ తో ఎవరితో పరిచయం లేకపోవడం. సరే, మీలో ఉన్న శూన్యతను మీరు నింపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మాత్రమే నింపగలిగిన శూన్యత కాబట్టి అది తీరలేదు, నింపబడలేదు. అయితే ఆ శూన్యత ఎందుకు వచ్చింది అని అంటే మనలను దేవుడి నుంచి పాపం దూరం చేసింది. సో పాపానికి పరిష్కారం ఏంటి అనే ప్రశ్న మిమ్మలను వేధించడం ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు పాప పరిహారార్థమైనటువంటి బలిని చేశాడు అనే సత్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు నిమ్న జాతి వాళ్ళ దేవుడు, ఆ దేవుడు నాకు దేవుడు ఎట్లా అవుతాడు అనే సమస్య కూడా మీరు ఎదుర్కొన్నట్లు చెప్పారు. దాన్ని మీరు ఎలా అధిగమించారు అని అంటే, ఒక రకంగా దేవుడు మానవులందరినీ ఒకే మానవత్వంతో సృష్టించాడు కాబట్టి అందరూ సమానులు. అంతేకాకుండా దేవుని దృష్టిలో అందరూ మానవులు, అగ్రజాతి వాళ్ళు, అతి క్రింది జాతి వాళ్ళు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. దాన్ని బట్టి దేవుని దగ్గర అందరం ఒకటే, పాపం విషయంలో, పతనమైన విషయంలో అందరం ఒకటే. సో అందరికీ రక్షకుడు అవసరం, ఆ రక్షకుడు యేసే అని మీరు గుర్తెరిగి 2000 సంవత్సరంలో యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా దేవుని కుమారుడిగా మీరు మారినట్లు చాలా చక్కటి మీ వ్యక్తిగత సాక్ష్యానుభవం చెప్పారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. సాయికృష్ణ గారు, మరొక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించిన వెంటనే మీలో జరిగిన మార్పు, లేకపోతే మీకు పాప ప్రాయశ్చిత్తం కలిగింది అన్న విషయం ఏ విధంగా బోధపడింది చెప్పగలుగుతారా? నేను ఇట్లా మొట్టమొదట స్టెప్ ఏంటంటే, నేను ఫలానా కులం నుంచి నేను పుట్టాను కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకునేటువంటి మనస్తత్వంలో నేను ఉన్నానన్నమాట. అయితే యేసు ప్రభుని నేను ఎన్కౌంటర్ చేసేటప్పుడు మొట్టమొదటి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేను లోపల నా హృదయం ఎంతో డార్క్, అంటే చీకటి కలిగినటువంటిది, అంటే అది ఇట్ ఈస్ వెరీ డార్క్ అండ్ ఇట్ ఈస్ వెరీ వికెడ్ అనేటువంటి మాట నాకు తెలిసిందనమాట. సో నాలో కలిగేటువంటి యూత్ఫుల్ లస్, నేను 16 or 17 years నాకు అప్పుడు ఉన్నాయి. సో 16 యూత్ఫుల్ లస్ అంటే మన యూత్ లో ఆ టైం లో వస్తున్నటువంటి ప్యాషన్స్, ఇట్లాంటివన్నీ నేను చూసినప్పుడు నాకు పెద్ద సమస్య అనిపించలేదు. అంటే నేను నా హృదయం పాప సహితమైంది, అంటే పాపంతో నిండింది, నా హృదయం చీకటితో నిండింది అనేటువంటిది ఇట్ వాజ్ నాట్ ఎ టఫ్ థింగ్ ఫర్ మీ టు యాక్సెప్ట్. అంటే అది అంగీకరించడానికి పెద్ద సమస్య అవ్వలేదు అనమాట. సో దెన్ ఐ రిపెంటెడ్ యాక్చువల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుటెళ్ళి నేను పశ్చాత్తాపడటం జరిగింది. సో రిపెంట్ అయినప్పుడు గాడ్ నెమ్మదిగా నన్ను ప్రతి ఒక్క అంశంలో యాక్చువల్ గా యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చడం మొదలు పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం మార్చడం అంటే మనం దేవుడి దృష్టిలో, మనం దేవుడి రూపంలో, దేవుడి యొక్క పోలిక చొప్పున రూపంలో అన్నికంటే దేవుని యొక్క పోలిక చొప్పున, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ అని బైబిల్ చెప్తుంది ఆదికాండం 1:26. సో దేవుని పోలిక చొప్పున మనం సృష్టించబడినప్పుడు, కానీ ఆ పోలిక నుంచి మనం పాపం వలన యాక్చువల్ గా పడిపోయాము అని రోమిల్కి రాసిన పత్రికలో నేను ఇందాక చెప్పినటువంటి వచనం చెప్పిందనమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా నన్ను, నా పాపాలని క్షమించి దేవునితో మరల నేను సహవాసం కలిగి ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈ సహవాసంలో ఏమవుతుందంటే, దేవుణ్ణి నేను చూస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నెమ్మదిగా దేవుని యొక్క పోలికలోకి మరలా నేను రిస్టోర్ చేయబడతాను అనమాట. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మనం కంప్లీట్ గా సిన్లెస్ పర్ఫెక్షన్ లోకి మనం మారతాం అనేది నేను చెప్పట్లేదు. కానీ ఏం చెప్తున్నానంటే, నెమ్మదిగా అన్ని విషయాల్లో మన జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి మనం మార్చబడతాం. సో ఇట్లా నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు వాక్యం ద్వారా తనేమై ఉన్నాడు, నేను ఏమై ఉన్నాను అనేటువంటి రెండు అంశాలని దేవుడు ప్రతిరోజు నాకు బయలుపరుస్తూ వస్తున్నాడు అనమాట. అంటే దేవుడు ఏ విధమైనటువంటి, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు నేను నా యొక్క స్వభావం, నేను ఎంత పడిపోయినటువంటి స్వభావం అనేది కూడా అందులో నాకు బయలుపడింది అనమాట. సో
ప్రతి చిన్న విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి అలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నెమ్మదిగా నన్ను యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి రిస్టోర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. దాన్నే మనం బైబిల్లో సాంక్టిఫికేషన్ అని పిలుస్తాం అన్నమాట. అంటే పరిశుద్ధపరచబడుట అంటే దేవుడు పరిశుద్ధుడైనట్లుగా మనం కూడా మన ప్రవర్తన అంతట్లో కూడా ఈ విధంగా గ్రాడ్యువల్ గా స్లోగా జీవితకాల పర్యంతం కూడా ఇంకా పరిశుద్ధులంగా చేయబడుతున్నాం. అది వారి అనుభవంలో జరిగింది. దాన్ని బట్టి నిజంగానే నేను యేసుక్రీస్తును నమ్మడం ద్వారా రక్షించబడ్డాను, దేవుని కుమారుణ్ణి బిడ్డను అయ్యాను అనే నిర్ధారణ అనుభవపూర్వకంగా వారిలో కలిగింది అని మీ ప్రశ్నకి చాలా మంచి ప్రాక్టికల్ స్పష్టమైన ఆన్సర్ చెప్తున్నారు. అయితే ఒక్క ప్రశ్న నేను సాయి గారిని అడుగుదామని అనుకుంటున్నాను. జాషువా గారు, ఇందాక మీరు నన్ను అడిగిన ప్రశ్న నేను చెప్పాను, కొంత ఆన్సరే చెప్పాను. యేసు ప్రభు నేను దేవుణ్ణి అని ఎక్కడా అనలేదు, తర్వాత శిష్యుల్లో ఎవరు కూడా అనలేదు. సో యేసు ప్రభు దేవుడు కాకపోతే త్రిత్వాన్ని ఎట్లా నమ్ముతారు అనే ప్రశ్నకి నేనేం చెప్పానంటే, అలా అనడం తప్పు. యేసు ప్రభు మత్తయి సువార్త 26లో 63, 64 వచనాల్లో చాలా స్పష్టంగా నువ్వు అన్నట్లుగానే నేను దేవుని కుమారుణ్ణి, క్రీస్తును అంటే అభిషిక్తుణ్ణి, మెస్సియాను అని చెప్పారు. అది అంత స్పష్టంగా చెప్పారు అని నేను అంటాం కాదు. ఆ తర్వాత 65వ వచనం చదివితే ప్రధాన యాజకుడికి వెంటనే అర్థమైపోయింది, దేవుని కుమారుణ్ణి అని అంటే దేవుణ్ణి అని చెప్పినట్లే. ఎందుకని? మనిషికి కుమారుడైతే మనిషి అవుతాడు, దేవుని కుమారుడైతే దేవుడే. సో దాన్ని వెంటనే బట్టలు చించుకొని ఇది దేవదూషణ, ఇంకా మనం ఏమీ రుజువు అక్కర్లేదు, ఆయనే నేను దేవుని కుమారుణ్ణి దేవుణ్ణి అని చెప్పాడు కాబట్టి ఈయన్ని మనం మరణశిక్షకు గురి చేయాల్సిందే అని అంటం జరిగింది. ఇట్లా ఎన్నోసార్లు పాపాలను క్షమించారు యేసు ప్రభు వారు. వెంటనే యూదులు ఏమన్నారు, అరే దేవుడు ఒక్కడే పాపములను క్షమించగలిగిన వాడు, ఈయన పాపాలను క్షమిస్తానంటున్నాడు అంటే తను తాను దేవునికి సమానుడిగా చేసుకుంటున్నాడు, నేను దేవుణ్ణి అని అంటున్నాడు, ఇంకేం రుజువు అవసరం, మనం ఈయన్ని సిలువ వేయాల్సిందే అని అన్నారా? ఈ విధంగా ఎన్నోసార్లు యేసు ప్రభు వారు ఆయన దేవుని కుమారుడు, దేవుడు, మెస్సియా లేక రక్షకుడు అని స్పష్టంగా చెప్పారు. తరువాత మనకు తోమా గారి విషయం తెలుసు. యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఆయన లేని టైంలో యేసు ప్రభు మిగిలిన శిష్యులకు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళు ఇది యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఈ ఎక్సైట్మెంట్ తో మేము చూసామయ్యా తిరిగి లేచిన యేసు ప్రభు వారిని అంటే, మీరంతా భ్రమలో ఉన్నారన్నట్లుగా మాట్లాడి, ఆయన చేతిలో నేను వేలు పెడితే తప్ప, ప్రక్కలో చేయి పెడితే తప్ప నేను ఈ విషయాన్ని నమ్మను అన్నాడు. అప్పుడు ఒక వారం తర్వాత యేసు ప్రభు వారు తోమా మిగిలిన శిష్యులతో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యి అందరికీ షాలోమ్ అని చెప్పి సూటిగా తోమా వైపు చూసి, తోమా నా చేతిలో వ్రేలు పెడతానన్నావు, ప్రక్కలో చేయి పెట్టాలన్నావు కదా, పెట్టు, కానీ అనుమానించడం మానేసి విశ్వసించి జీవించు అని చెప్తారు. అప్పుడు తోమా అన్న మాటలు ఏంటో తెలుసా, నా ప్రభువా నా దేవా. శిష్యులు ఎవరు యేసు ప్రభువుని దేవుడు అనలేదు అని అంట పచ్చబద్ధం. బైబిల్ సరిగ్గా చదివిన వాళ్ళు అనలేరు. ఓకే, తరువాత చివరికి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు వస్తే 17వ వచనం చదివితే 11 మంది ఆయనను గలిలయ కొండ మీద ఇదైన తరువాత వారందరూ ఆయనను పూజించిరి అని ఉంటుంది, ఆరాధించిరి అని ఉంటుంది. మీరు అవసరమైతే దాన్ని చదివి చూడొచ్చు. ఇప్పుడు 17వ వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి అని కొందరు సందేహించిరి. మ్రొక్కిరి అనే మాట వర్షిప్డ్ అని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయబడుతుంది, ఆరాధించిరి అని ట్రాన్స్లేట్ చేయబడుతుంది. ఎవరిని ఆరాధిస్తారండి? దేవుని మాత్రమే. దేవుని మాత్రమే. ఎందుకని వాళ్ళంతా యూదా సంస్కృతి మతం నుంచి వచ్చిన వాళ్ళు. దేవుడు కాని దేనిని ఎవరిని కూడా వాళ్ళు మ్రొక్కరు. సో ఆ 11 మంది ఆయనను మ్రొక్కారు అని అంటే ఆయన దేవుడు అని మాటతో అనడం కాదు, కానీ వాళ్ళ ఆరాధన చేయటం ద్వారా వ్యక్తపరిచారు. సో అయితే ఇప్పుడు నా ప్రశ్న సాయి కృష్ణ గారికి ఏంటంటే, ఈ విషయంలో మీరు యేసు ప్రభు వారిని ఆయన దైవత్వాన్ని గురించి ఆయనే చెప్పుకున్న విషయం గాని, శిష్యులు చెప్పిన విషయాలు గాని ఇంకేమైనా చెప్తారా? ఏమంటారు? అవునండి సాయి కృష్ణ గారు, యేసు ప్రభువారు తాను దేవుని కుమారుడని దేవుణ్ణని చెప్పినందుకు వారు దేవదూషణ చేశాడు అని మరణశిక్షకు పాత్రుడు అన్నారు. శిష్యులు కూడా యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత
ఆయన చూచినప్పుడు ఆయన మ్రొక్కారు, అంటే ఆయన ఆరాధించారు. యేసుప్రభు వారు కూడా ఆయనను దేవుడు కాకపోయింటే వారిని ఆ పని చేయనిచ్చేవాడు కాదు. కాబట్టి యేసుప్రభు వారు దేవుడు, నిజమైన దేవుడు అని వారు మ్రొక్కారు. కాల్ కట్ అయింది. గారు మరి మత్తయి సువార్తలో, ఇదే మత్తయి సువార్త హీబ్రూలో రాయబడింది. మత్తయి 28:19 వచనంలో, 19 వచనము మొదటి వ్రాత ప్రతులలో లేదు. ఇది తర్వాత చర్చ్ ఫాదర్స్ త్రిత్వము అనే మాటను జతపరిచారు, అంటే త్రిత్వము గురించి రాశారు. అపోస్తులు త్రిత్వము నామంలో బాప్తిస్మ ఇవ్వలేదు, వారు కేవలం యేసు నామమునే బాప్తిస్మ ఇచ్చారు. కావున ప్రతి ఒక్కరు తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మలో నామంలో బాప్తిస్మ పొందవలన, లేకపోతే నరకానికి వెళ్తారా? ఇది చాలా మంది ఇంతకు ముందు నుంచే లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న బ్రదర్ జాషువా గారు. ఈ మధ్య నేను, సాయి కృష్ణ గారు, ఇది కొంతమంది ఫేస్బుక్ లో ప్రచురింపజేస్తూ ప్రజలని కొంచెం మభ్యపెడుతూ ఉన్నటువంటి విధానం కూడా మేము చూసాం. వాళ్ళు ఏమంటున్నారంటే మత్తయి సువార్త హీబ్రూలో రాయబడినది అని మొదలు పెడుతున్నారు ప్రశ్న. అది తప్పు. ఇది ఒక పెద్ద పొరపాటు. వాళ్లకు హీబ్రూ కాదు, క్రొత్త నిబంధన గ్రంథం రాయబడింది గ్రీకు భాషలో అనే ఆ చిన్న సత్యం కూడా తెలియని వారిగా మాట్లాడుతున్నారు. మరి తెలియని వారిగా మాట్లాడుతున్నారా, లేకపోతే తెలిసి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, మభ్యపెట్టడానికి కావాలని ఇట్లా వాదన చేస్తున్నారా మనకు తెలియదు. బైబిల్ ని కంప్లీట్ గా వ్యతిరేకించే స్కాలర్స్ నైనా మీరు వెళ్ళి అడగొచ్చు. క్రైస్తవ్యాన్ని బాగా వ్యతిరేకించి ద్వేషించే స్కాలర్స్ నైనా మీరు అడగొచ్చు. ఓల్డెస్ట్ మాన్యుస్క్రిప్ట్స్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ మనకున్నాయి. మొదట యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 15 సంవత్సరాలకే మొదటి గ్రంథం రాయబడింది ఆయన గురించి, 15-20 సంవత్సరాల్లోనే. దానికి సంబంధించినటువంటి ప్రతి చాలా త్వరలోనే మరలా వచ్చేసింది. సో ఆ విధంగా ప్రతులు మనకు క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రతులు 26,000కు పైగా ఉన్నాయి. కాపీస్ ఆఫ్ ది ఒరిజినల్ రైటింగ్స్. అవన్నీ కూడా గ్రీక్ లో ఉన్నాయి, ఆ తరువాత లాటిన్ లో ఉన్నాయి. ఇట్లా వేరు వేరు భాషల్లోనికి తర్జుమా చేయబడిన వాటి ప్రతులు కూడా ఉన్నాయి. సో క్రొత్త నిబంధన రాయబడింది గ్రీకులో అనేది అందరికీ తెలిసిన సత్యం. వీరు హీబ్రూలో రాయబడింది అనటం మొదటి పొరపాటు ఈ ప్రశ్నలో. ఆ తరువాత 28-19 ప్రతుల్లో లేదంటాం పెద్ద పొరపాటు, వాస్తవం కాదు. ఎందుకంటే ఈ మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్ ని బాగా అధ్యయనం చేసినటువంటి స్కాలర్స్ అందరూ కూడా అది ఉంది అని ధృవీకరించారు. నేను దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతులను వాస్తవంగా వాటి డిజిటల్ కాపీస్ ని నా సిస్టంలో ఉంటే మొన్న ఈ మధ్య కాలంలో, తర్వాత మన రక్షణ టీవీలో ఇంతకు ముందు కూడా కొన్ని చూపించాను, మన వీక్షకులు తెలుసుకోవాలి అని. అవసరమైతే ఈ విషయాన్ని మీరు వెళ్ళి మ్యూజియంస్ లో, యూనో లైబ్రరీస్ లో, ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకిట్లా వేరే చోట్ల చాలా చోట్ల ఉన్నాయి, మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి చర్చి ఫాదర్స్ తర్వాత చేర్చారు ఇది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మ ఇవ్వమని యేసు చెప్పలేదు అనడం ఒక పెద్ద అబద్ధం. అది సత్యం కాదు. మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్ అంతా కూడా అది ఉన్నట్లు ధృవీకరించబడింది. కాబట్టి యేసు ప్రభు స్వయంగా తన శిష్యులకు మీరు బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట ఇవ్వాలి అని చెప్పారు. ఆ తరువాత అలాగే యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు మత్తయి సువార్తలో మనం చదువుతాం. అదే మత్తయి సువార్తలో ఇంకా ముందు ఎర్లీ పార్ట్ లో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. ఆయన మీదికి పావురము రూపంలో ఆత్మ దిగి వస్తున్నారు. తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పారు. అది కూడా లేదంటారా? చెప్పండి. సో త్రూ అవుట్ ద బైబిల్, త్రూ అవుట్ ద న్యూ టెస్టమెంట్ త్రిత్వాన్ని గురించిన సత్యం ఉంది. బాప్టిజం ఇవ్వమని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పింది తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామం పేరట. అయితే అపోస్తలుల కార్యంలో యేసు నామం ఉందే బాప్టిజం ఇచ్చారు కదా, కాబట్టి త్రిత్వం లేదని మరలా ఆర్గ్యూ చేసేవాళ్ళు లేకపోలేదు. బట్ వాళ్ళు యేసు ప్రభు నామమును ఎలా తీసుకున్నారంటే, వాళ్ళకి యేసు ప్రభు ఏం చెప్పారు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. ఇంకా తండ్రిని చూపించమని ఎలా అడుగుతున్నావు ఫిలిప్పు? ఎందుకని తండ్రి నేను ఒకటే. తండ్రి ఎలా
దేవుడు, నేను అలాగే సేమ్ దైవత్వాన్ని కలిగి ఉన్నాను అని కూడా స్పష్టం చేశారు. సో యేసు ప్రభువుని చూడడం, తండ్రిని చూడడం, అలాగే పరిశుద్ధాత్మని కూడా చూచినట్లు లెక్క. సో యేసు ప్రభు నామంలో బాప్తిసం ఇస్తే యేసు ప్రభు ఏ దేవుణ్ణైతే బయలుపరిచారో, ఏ త్రియేక దేవుణ్ణైతే బయలుపరిచారో, ఓకే, కుమారుడిగా తండ్రిని పరిశుద్ధాత్మను గురించి కూడా చెప్పారు. ఆయన నా తండ్రి ఏది చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను అన్నారు. నేను వెళ్తే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండడానికి దిగిరాడు, ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పారు కదా, చాలా స్పష్టంగా చెప్పారు. సో యేసు ప్రభు గురించి శిష్యులు ప్రస్తావించినప్పుడల్లా యేసు ప్రభుతో పాటు తండ్రిని, ఆత్మదేవుడిని కూడా వాళ్ళు నమ్మారు. సో యేసు ప్రభు నామంలో వాళ్ళు బాప్టిజం ఇచ్చినప్పుడు యాక్చువల్గా తండ్రి పరిశుద్ధాత్మల నామంలో కూడా ఇచ్చినట్లుగానే భావించి ఇచ్చారు. అంతేగాని ఈ త్రిత్వ సత్యాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఇవ్వలేదు. సాయికృష్ణ గారు మరి ఒకసారి లైన్లోకి వచ్చారు. సాయికృష్ణ గారు, మీరు దేవుని యొక్క యేసుక్రీస్తును మీరు రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించిన తర్వాత ఆయన స్వారూప్యంలోనికి, అంటే దైవత్వం యొక్క గుణలక్షణాలను తీసుకురావడానికి దేవుడు మీతో కార్యం చేస్తున్నాడు అని మీరు సాక్ష్యం ఇచ్చారు. ఈ యొక్క యేసుక్రీస్తుని గురించిన, అంటే దేవుని కుమారుడు, దేవుడు దైవత్వము ఆయనలో పరిపూర్ణంగా ఉంది అన్న సంగతిని గురించి మీకేం అర్థమైంది, కొన్ని మాటలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించినటువంటి బిబ్లికల్ రెఫరెన్సెస్ యాక్చువల్ గా మనకి బైబిల్లో చాలా నిండుగా స్పష్టంగా ఉన్నాయి. ఎట్లాగంటే నేను ఇటీవల కాలంలో ఒక వ్యక్తి చెప్పడం చూశాను అనమాట. ఎక్కడ కూడా యేసు ప్రభు దేవుడు అనేటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్, అన్ఈక్వివోకల్, అనాంబిగ్యువస్ స్టేట్మెంట్ ఎక్కడ కూడా బైబిల్లో లేదు అనేటువంటిది అతన్ని పోకడనమాట. అతను అట్లా చెప్పాడు. సో కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని గనక మనం చూస్తే, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచును అనేటువంటిది తెలుగు బైబిల్లో ఉన్నది. కానీ సో నా దగ్గర యాక్చువల్ గా గ్రీక్ వర్షన్ యాక్చువల్ గా ఉంది. ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ లో మనం గనక జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయమైనటువంటి దేవుడు మాత్రమే చూశాడు అనేటువంటిది ఉంది. ఈఎస్వి వర్షన్ అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ని కనుక మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఇంకొకటి సో జాన్ 3:16 అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక మనం చూస్తే ఈ వచనంలో ఏమని ఉంటుందంటే, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ అని చెప్పేసి మాట ఉంటుంది. సో దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించును, కాగా దేవుడు తన అద్వితీయ కుమారుని దేవుడు లోకానికి ఇచ్చాడు అనేటువంటి మాట ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక మనం గ్రీక్ భాషలో కనుక అద్వితీయ లేకపోతే వన్ అండ్ ఓన్లీ అనేటువంటి మాటని కనుక మనం పరిశీలిస్తే, ద వర్డ్ వాజ్ యాక్చువల్లీ మొనాగనేస్. అంటే మొనాగనేస్ అంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే లూజ్ గా కనుక ట్రాన్స్లేట్ చేస్తే, గ్రీక్ లో ఏ అర్థం ఉందో అట్లానే మనం తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తే, లూజ్ గా ట్రాన్స్లేట్ చేస్తే, దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను, కాగా దేవుడు తన స్టేటస్ లో తన వంటి ఒక కుమారుని మనకిచ్చను అనేటువంటిది అర్థం అనమాట. సో ఇట్ సేస్ దట్ యాక్చువల్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ నేచర్. దేవుని యొక్క స్వభావం చొప్పున ఉన్నటువంటి వాడు. అంతేకాదు కానీ దేవుడి యొక్క స్టేటస్ ఉన్నటువంటి వాడు కూడా అని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఇంకొకటి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం కనుక మనం చూస్తే, యేసు ప్రభు ఇక్కడ గాడ్ హ్యాస్ బాట్ విత్ హిజ్ ఓన్ బ్లడ్ అనేటువంటి మాట ఉంటుంది. అంటే దేవుని సంఘానికి మీరు కాపర్లుగా ఉండండి, ఎందుకంటే దేవుని సంఘం దేవుడే తన సొంత రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటిది అనేటువంటి మాట స్పష్టంగా ఉంటుంది. మరి మనం చూస్తే గనక ఎవరు రక్తాన్ని ఇచ్చింది ఎవరు అని కనుక మనం చూస్తే, బైబిల్లో యేసు ప్రభు మాత్రమే రక్తాన్ని ఇచ్చాడు అనేటువంటి మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు శిష్యులు స్పష్టంగా యేసు ప్రభు దేవుడు అనేటువంటిది అన్అంబిగ్యువస్, అన్ఈక్వివోకల్ స్టేట్మెంట్. అన్అంబిగ్యువస్ అంటే ఏ విధమైనటువంటి తిరకాసు లేనటువంటి స్టేట్మెంట్ అనమాట, తిరకాసు లేనటువంటి వర్స్ అనమాట అది. అంతేకాదు రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా మెస్సాయా ఈజ్ గాడ్ ఓవర్ ఆల్, అంటే క్రీస్తు అంతటా అందరి పైన దేవుడు అనేటువంటి మాట రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు గారు అంటున్నారనమాట. సో ఇట్లాగా మనం చూస్తున్నప్పుడు వి సీ ప్లెంటీ ఆఫ్ ఎవిడెన్స్. అంటే
యేసు ప్రభు దేవుడు అనటానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు మనకి బైబిల్లో మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో నేను ఇప్పటిదాకా మీతో చెప్పింది ఒక టైప్ ఆఫ్ ఎవిడెన్స్ మాత్రమే. ఏంటంటే జీసస్ ఈజ్ గాడ్ అని బైబిల్లో అన్ఈక్వివోకల్ గా, అంటే తిరకాసు లేకుండా, లేకపోతే అంబిగ్యూస్ అంటే ఏమంటారో తెలీదు తెలుగులో, అస్పష్టత లేని అంటే స్పష్టమైన అస్పష్టంగా లేకపోతే స్పష్టత లేకుండా ఉన్నటువంటి స్టేట్మెంట్ కాదండి ఇదేమి. మనం చూసినప్పుడు నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్, దేవుని ఎవరు చూడలేదు, ఆయన రొమ్మునున్నటువంటి ఓన్లీ బిగాటన్ గాడ్ ఆర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ అనేటువంటి మాట మనం చూసాం. సో ఐ హావ్ సీన్ యాక్చువల్లీ జీసస్ ఈజ్ గాడ్ అనేటువంటి ఎవిడెన్స్ బైబిల్లో ఉంది, స్పష్టమైనటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి అనేటువంటిది నేను మీతో చెప్పాను. అయితే రెండోది సుధాకర్ గారు ఈ మాట ప్రొఫెసర్ సుధాకర్ గారు చెప్పే ఉంటారు. ఏంటంటే యోహాను పత్రిక 8వ అధ్యాయం 58వ వచనం కనుక మనం స్పష్టంగా చూస్తే అక్కడ ఏమంటారంటే బిఫోర్ ఏబ్రహాం వాజ్ ఐ యామ్, అంటే అబ్రహాముకు ముందే, మనం గనక దాన్ని సరిగ్గా గనక తెలుగులో గనక తర్జుమా గనక చేస్తే దాన్ని ఎట్లా ఉంటుందంటే అబ్రహాము ముందే నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి అర్థం అనమాట. ఐయామ్ అంటే ఎగో ఏమి అని గ్రీక్ భాషలో తర్జుమా చేశారు. ఈ ఎగో ఏమి అనేటువంటి మాటని గనక మనం చూస్తే అబ్రహాముకు ముందే నేను ఉన్నవాడను అనువాడను, ఆ మాట వినిన వెంటనే యూదులు ఏం చేశారంటే ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు. మనం యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం గనక మనం చూస్తే 33వ వచనం అనుకుంటా. సో చూస్తే మనకి మీరు నన్ను ఎందుకు చంపగోరుతున్నారు అని యేసు ప్రభు యూదులను అడిగినప్పుడు యూదులు ఏం చెప్తారంటే నువ్వు మంచి పనులు చేసినందుకు మేము నిన్ను చంపడానికి ప్రయత్నించట్లేదు, కానీ నువ్వు మనుషుడు అయ్యిండు కూడా నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, చూసావా, దానికోసమే మేము నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాము, చంపాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ అంటే యూదులకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే నేను దేవుడు, ఆయన దేవునితో సమానంగా తను చెప్పుకుంటున్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఇందాక సుధాకర్ గారు చెప్పినటువంటి మాటలో యేసు ప్రభు పాపాలను క్షమించాడు, పాపాలను క్షమించడానికి ఆయనకి అధికారం ఉన్నది, దేవుడికి మాత్రమే తప్పితే ఇంకెవరికి పాపాలను క్షమించడానికి అధికారం లేదు. సో యేసు ప్రభు పాపాలను క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇట్లాంటివి మనం ఒకటి కాదు రెండు కాదు, యాక్చువల్ గా మనకి బైబుల్ నిండా కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఒక లాస్ట్ ఆధారం నేను ఒకటి చెప్తాను. ఏంటంటే యేసు ప్రభు రాకముందు సుమారు అట్లీస్ట్ అంటే 500 సంవత్సరాలకు ముందే 500 సంవత్సరాలకు ముందే యెషయా అనేటువంటి ప్రవక్త యేసు ప్రభుకు వచ్చినటువంటి ప్రవచనం ఇచ్చాడు. అట్లీస్ట్ 500 years. సో అందులో యెషయా ఏమంటారంటే, సో యాక్చువల్ గా మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక చూస్తే ఇట్ మే వేరీ అమౌంట్ లైక్ బిట్వీన్ 500 and 700, అంటే 500 నుంచి 700 సంవత్సరాలకు ముందు యేసుప్రభు రాకముందు ఇచ్చినటువంటి ప్రవచనం అనమాట. ఇది ఏమంటాడంటే 7వ అధ్యాయంలో మనకి కుమారుడు ఇవ్వబడ్డాడు, హీ ఈస్ కాల్డ్ ద మైటీ గాడ్ అనేటువంటి మాట ఉంది. అంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి కుమారుడు హీ ఈస్ కాల్డ్ ద మైటీ గాడ్, అంటే శక్తివంతుడైనటువంటి దేవుడు అనేటువంటి మాట మనకి ఈవెన్ ప్రవచనాల్లో కూడా, యేసుక్రీస్తుకు వచ్చినటువంటి ప్రవచనాల్లో కూడా మనకి స్పష్టంగా ఉంది. మనకి బైబిల్లో ఆధారాలు అయితే ఒక మాట ఏంటంటే అండి, ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాకపోతే మనల్ని రక్షించలేడు, ఓన్లీ దేవుడు మాత్రమే రక్షించగలడు. ఇఫ్ వి రిజెక్ట్ ద డివినిటీ ఆఫ్ గాడ్, మనం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని కనుక మనం రిజెక్ట్ చేస్తే మనం బైబిల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటం మాత్రమే కాదు, కానీ మనం మన యొక్క రక్షణను కూడా మనం తృణీకరిస్తున్నట్టుగా మనం స్పష్టంగా చెప్తుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నారంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థించువారు అందరూ కూడా రక్షించబడతారు అని మాట్లాడినప్పుడు పౌలు దానికి 2-3 వచనాల క్రితమే ఆయన ఏం చెప్తారు, 2-3 వచనాల ముందు ఆయన ఏం చెప్తారంటే, యేసే దేవుడు అని ఎందరైతే వారు తమ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారు రక్షించబడతారు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి, ఈ 2 స్టేట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థించిన వారందరూ రక్షించబడతారు అని యోవేలు గ్రంథం 3వ అధ్యాయం నుంచి పౌలు యాక్చువల్ గా చెప్తున్నారనమాట. అది యెహోవాను గూర్చి రాయబడినటువంటి వచనం యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో. కానీ పౌలు యాక్చువల్ గా ఏం చెప్తున్నారంటే, యేసే ఆ ప్రభువు అనేటువంటి మాట పౌలు చెప్పడం జరుగుతోంది. దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభు దేవుడు, ఆయన దైవత్వం గురించినటువంటి సకల సంపూర్ణత ఆయనలో శరీర రూపం దాల్చి ఉన్నది. కాబట్టి
యేసు ప్రభు దేవుడు, ఒకవేళ దేవుడు కాదు అంటే మనం బైబిల్కి విరుద్ధంగా వ్యతిరేకంగా వెళ్ళటం మాత్రమే కానీ మనం కాదు, కానీ మన రక్షణను కూడా మనం తృణీకరిస్తున్నట్లుగా అవుతుందన్నమాట. చాలా చక్కగా చెప్పారు. హెబ్రీ పత్రికలో కూడా యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాటలు ఏంటంటే, ఆయన అంటే దేవుడు ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేను అని ఉంది. అంటే అదృశ్యుడైన దేవుని యొక్క కనిపించే రూపం, మూర్తిమత్వం, దేవుని యొక్క తేజస్సు యొక్క మూర్తిమత్వం దేవుడు యేసు ప్రభువారు. ఆయన దేవుడు అని స్పష్టంగా రాయబడింది. ఆయన సృష్టికర్త అని కూడా రాయబడి ఉంది. కాబట్టి ఈ సత్యానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా మన విశ్వాసం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే అది ఏ విషయమైన పెద్ద విషయం కాదు. అయితే ఇదంతా త్రిత్వానికి ఎలా ముడిపడి ఉంది అని అంటే, బైబిల్లో ఆరంభం నుంచి పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఉన్న సత్యం నిజమే. ఎందుకని? కొంతమంది యేసు దేవుడు కాదు కదా కాబట్టి త్రిత్వం నమ్మడానికి వీల్లేదని ఇప్పుడు వాదన తీసుకొచ్చారు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు, స్వయాన దేవుడు, కుమారుడైన దేవుడు, త్రిత్వంలో రెండవ వ్యక్తి, మానవ రూపం దాల్చి దేవుణ్ణి మనకు తెలియపరచినటువంటి వ్యక్తి. తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంటే తండ్రితో సమానుడైతేనే కుడిపార్శ్వమున కూర్చుంటాడు. ఆ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా బైబిల్ యేసు ప్రభు దేవుడు అని చెప్పడం లేదు అనే మాట అసలు అంటానికి వీల్లేదు. జూయిష్ కల్చర్ లో కుడిపార్శ్వమున కూర్చున్నారు అని అంటే ఎవరి కుడిపార్శ్వమున కూర్చున్నామో వాళ్ళతో సమానులమైతేనే కూర్చోగలం, లేకపోతే అసలు క్వశ్చనే లేదు. సో తండ్రితో సమానంగా దైవత్వం కలిగిన ఆయన. అదే విషయం కొలసీ పత్రికలో కూడా వీరిందాక ఉటంకించారు. దైవత్వము యొక్క పూర్తి సంపూర్ణత ఆయనలో ఉన్నది. సో దైవత్వం యొక్క పూర్తి సంపూర్ణత ఎవరిలో ఉంటుంది? దేవునిలోనే ఉంటుంది. సో కుమారుడైన దేవుడు, ఆయనే సృష్టికర్త, సమస్తం ఆయన మూలంగా కలిగిందని అక్కడ కొలసీ పత్రికలో కూడా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, Jesus is God, the Holy Spirit is God, and the Father is God. But it's not three gods, but one God. అంటే దైవత్వం విషయంలో ఒకే దైవత్వం కాబట్టి ఆ దైవత్వాన్ని సమానంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నిత్యత్వములో కలిగి ఉన్నారు. సో త్రిత్వము అనేది దేవుని యొక్క నిత్య సత్యం. అది బైబిల్లో మరొకసారి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని, మహాదేవుడు, రక్షకుడు అని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని రాయబడింది. అంటే యోహాను యేసుక్రీస్తు వారి శిష్యుడు. అదేవిధంగా పౌలు కూడా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును రక్షకుడు అని రాయబడింది. కాబట్టి బైబిల్లో యేసు ప్రభువారు దేవుడు అని రాయబడలేదన్న వారికి బైబిల్ సరిగా చదవలేదు అని అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క సర్వ సంపూర్ణ పరిపూర్ణత లేకపోతే దేవుని యొక్క దైవత్వము క్రీస్తులో సంపూర్ణంగా ఉంది అంటున్నారు. దాన్ని కొంచెం వివరిస్తారా? ఏమిటి అనంటే, దేవుడు అనంతుడు, యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన దైవత్వములో అనంతుడు, ఆరంభం లేదు. అందుకనే ఇందాక సాయి కృష్ణ గారు యెషయా ప్రవచనాన్ని మనకు చెప్పారు. 7వ అధ్యాయంలో ఉన్న 14వ వచనం, ఆ ప్రవచనం అక్కడ ఏముంటుంది? మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇప్పుడు నేను మీకు బైబిల్ ని అనుగ్రహించాను అనుకోండి, అంటే గిఫ్ట్ చేశాను అనుకోండి, అంటే బైబిల్ ఆల్రెడీ ఉంటేనే కదా. సో ఆల్రెడీ కుమారుడైన దేవుడు ఉన్నారు, ఆయన్ని అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించినప్పుడు శిశువు పుట్టారు అని ఉంటుంది అక్కడ. సో కుమారుడు పుట్టలేదు, కుమారుడు శిశువుగా పుట్టారు, కుమారుడు మాత్రం అనుగ్రహించబడారు. అర్థం ఉందండి. సో అప్పుడే తండ్రితో, నేను నాకు చూపించాను ఆదికాండం 1:1 యోహాను 1:1-3 కలిపి చదివితే, తండ్రితో కలిసి సృష్టిని చేసిన సృష్టికర్త అయిన కుమారుడైన దేవుడు అనుగ్రహించబడితే ఆయన కన్యక గర్భంలో శరీరాన్ని దాల్చుకోవడం వలన శిశువుగా జన్మించారు. ఓకే, ఇప్పుడు ఇంకొక దానికి యేసు అద్వితీయ కుమారుడు
లేదా జ్యేష్ఠ కుమారుడు అని బైబిల్లో ఉంది. ఆయన సృష్టించబడిన వాడైతే ఆయనకు ఆరంభం ఉంది కదా, దీన్ని బట్టి త్రిత్వంలో నిత్యత్వంలో లేరని అర్థమవుతుంది కదా అంటున్నారు. మీరు ఇప్పుడే చెప్పారు. అది తిరిగి ఒకసారి ఈ క్వశ్చన్ తో, ఆయన సృష్టించబడిన వాడు కాడు, ఆయన ముందుగానే ఉన్నాడు, ఆయన కుమారుడుగా మనకు అనుగ్రహింపబడ్డాడు, శిశువుగా జన్మించాడు. దీని విషయం ఇంకొంచెం అర్థమవుతున్నట్లు చెప్పండి. ఓకే, ఉదాహరణకి వాస్తవానికి జ్యేష్ఠ కుమారుడైన అనే ఆ పదాన్నే వీళ్ళు సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఓకే, యాక్చువల్గా జ్యేష్ఠ కుమారుడు అని అంటే జన్మక్రమంలో ప్రథమంగా పుట్టినవాడు అనే అర్థం అసలు కాదు. ఏది ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం అది అసలు కాదు. ఎందుకు అనంటే దేవుడు ఇశ్రాయేలును గురించి ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని అంటారు. జన్మక్రమంలో ఇశ్రాయేలు అంటే యాకోబు ప్రథముడు అండి? కాదు. కాదు కదా, కాదు. వాస్తవానికి రెండో వాడు. కానీ ప్రథముని స్థానాన్ని ఆయనకి దేవుడు ఇచ్చాడు. సో జన్మక్రమాన్ని బట్టి జ్యేష్ఠ కుమారుడు అని పిలవాలి అక్కడ ప్రాధాన్యత విషయంలో. అలాగే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు కాబట్టి ప్రథమ కుమారుడు అవలేదు. ఆయన సమస్తమునకు ప్రథముడుగా అధికారిగా ఉన్నారు కాబట్టి. తరువాత ఆయనను గురించి ఇంకేముంది మనకు? ఆల్ఫా ఒమేగా అంటే ఆరంభం అంతం. ఆ ఎక్స్ప్రెషన్ పాత నిబంధనలో ఎవరిని గురించింది? దేవుని గురించి మాత్రమే ఉంది. మానవ మాత్రమే ఎవరిని గురించి లేదు. సో తరువాత ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. సో ఇంత స్పష్టంగా యేసు ప్రభు వారి యొక్క దైవత్వం బైబిల్లో ఉన్నప్పుడు ఈ మాట జ్యేష్ఠ కుమారుడు అని ఉంది కాబట్టి ఆయన సృష్టించబడ్డవాడే కానీ సృష్టికర్త కాదు అనడం అర్ధరహితం. ఎందుకంటే జ్యేష్ఠుడు అనేది ప్రీ ఎమినెంట్ వన్, హైయెస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అని అర్థం ఉంది. అట్లా అదే విధంగా ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచాడంటారు. దాని విషయంలో అంటే ఆయన మాత్రమే ప్రథముడుగా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. అవును, అదే అర్థం వస్తుందంటే అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు పాత నిబంధనలో కూడా ఒక ప్రవక్త పరిచర్యలో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్లుంది. తర్వాత ఒక ప్రవక్త తనకు సహాయం చేసిన స్త్రీ యొక్క కుమారుడు చనిపోతే తిరిగి లేపినట్లుంది. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే తిరిగి లేచి ఇక పరలోకానికి వెళ్లిపోయిన స్థితి కాదది. వాళ్ళు మరలా చనిపోయారు, మరలా పాతి పెట్టబడ్డారు. బట్ యేసు ప్రభు తిరిగి లేచింది మరలా చనిపోవటానికి కాదు, మరలా పాతి పెట్టబడటానికి కాదు. ఆ మహిమ శరీరంతో 40 దినముల కాల వ్యవధిలో కనీసం 11 సార్లు తన శిష్యులకు తను తాను ప్రత్యక్ష పరచుకున్న తరువాత పరలోకానికి ఆసీనుడై వెళ్లి ఆ మహిమ శరీరంతో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. సో ఆ రియల్ పర్ఫెక్ట్ సెన్స్ ఆఫ్ రిజరక్షన్ ఆయనలోనే జరిగింది. సో ఆ విధంగా అక్కడ నిజంగానే ఆయన ప్రథముడు, ఏది క్రమములో కూడా ప్రథముడు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు అనేది నాకు చెప్పాను, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని ఇశ్రాయేలును గురించి దేవుడు అంటున్న మాట మనకు బైబిల్లో స్పష్టంగా ఉంది. సో ఆ విధంగా ఇక్కడ యేసు ప్రభువుని గురించి వాడబడింది. అంటే అది జన్మ క్రమాన్ని బట్టింది కాదు, ప్రాధాన్యత ఔన్నత్యాన్ని గురించింది. సో దాట్ ఈస్ ద కన్సిస్టెంట్ మీనింగ్ బైబిల్లో ఉంది. ప్రీ ఎమినెంట్ వన్ అని అర్థం. జ్యేష్ఠ కుమారుడు అంటే ప్రీ ఎమినెంట్ వన్ అంటే హైయెస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అతి ప్రాధాన్యత కలిగిన అని. అది అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయత లేనివాడు, అది అంటే ఒక్కడే అని అర్థం. అంటే కుమారుడు అద్వితీయ కుమారుడు అంటే తర్వాత కుమారుడు ఉన్నాడని కాదు, ఇంకో కుమారుడు లేడు, ఒక్క కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అద్వితీయుడు, ద్వితీయత లేనివాడు. అంటే ఆయనను పోలిన వారు ఇంకెవరు లేరు అని. ఓకే, 1 కొరింథీ 1:24లో యేసు దేవుని జ్ఞానము అని రాయబడి ఉంది. సామెతలు 8:22లో జ్ఞానము సృజించబడింది. యేసు సృజించబడినప్పుడు ఒకవేళ జ్ఞానము యేసు ఒక్కరే అయితే యేసు సృజించబడినప్పుడు దేవుడు ఎలా కాగలడు, త్రిత్వంలో ఎలాగుండగలడు అనే ప్రశ్న అడిగారు. వాస్తవానికి సామెతల 8వ అధ్యాయంలో జ్ఞానమే వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది.
అయితే ఆ జ్ఞానం సృజించబడింది అనే ఎక్స్ప్రెషన్ కూడా అలాంటి అర్థం వచ్చే పదజాలం అక్కడ కనిపిస్తుంది. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇన్ ది బైబిల్ ఏమంటారు అని అంటే, సృజించబడటం కాదు కానీ ప్రొసీడింగ్ ఫ్రమ్ ద ఫాదర్ అనే అర్థం ఉంది అక్కడ. ఎగ్జిస్టెన్స్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ప్రారంభం అవుతుంది, తిరిగి ప్రారంభం. ప్రొసీడింగ్ ఓకే అంటే ఇప్పుడు ప్రొసీడ్ అంటాం ఒక ఆయనతో, ఇది ఇక్కడ ఉందండి మరి ఏం చేయమంటారు, ఇట్లా ఇట్లా చేయమంటారా అని అన్నారు అనుకోండి ఒక పెద్ద బాస్ అంటే ప్రొసీడ్ అంటారు. అంటే ఏంటి, ఆ వ్యక్తి అప్పుడే ఉనికిలోకి వచ్చాడని అర్థమా? కాదు, ఆల్రెడీ ఉండి ఆ పనిలో ప్రొసీడ్ అవటం అని. ఓకే, సో సృష్టి క్రమములో అలా ఉన్నటువంటి క్రీస్తు ప్రొసీడ్ అయినట్లు అర్థం కూడా ఉంది అందులో అని కొంతమంది వివరించారు. అది సో అదేదో ఒక ఇంపర్సనల్ విజ్డమ్ లాగా కాదు, విజ్డమ్ మొత్తము ఆయనదే అయినటువంటి ఆయన శరీర రూపిగా మన మధ్యలో అవతరించారు అనే దాన్ని సూచిస్తూ 1 కొరింథీ పత్రిక 1:24లో, ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ కూడా చూడాలి మనం. గ్రీసు వాళ్ళు జ్ఞానం కోసం ఎతుకుతున్నారు, యూదులేమో శక్తి కోసం ఎతుకుతున్నారు. అయితే యేసు దేవుని యొక్క జ్ఞానం శక్తి అయి ఉన్నాడు. అంటే గ్రీకులు దేనికోసం కోరుకుంటున్నారో అది యేసులోనే ఉంది, ఆయనే దానికి సొల్యూషన్. యూదులు దేని కొరకు ఎతుకుతున్నారో అది కూడా యేసులోనే వారు కనుగోగలరు. సో ఎవరు దేనికోసం ఎతుకుతున్నా, సాయి కృష్ణ గారు ఇందాక దేనికోసం ఎతికారు, నాలో ఉన్నటువంటి ఆ పాపం ఎలా పోతుంది, వాక్యం ఏ విధంగా, నాలో ఉన్నటువంటి ఆ శూన్యత ఎలా నింపబడుతుంది, ఆ శూన్యతకు కారణమైనటువంటి పాపం ఎవరు తీసేస్తారు, అది ఎలా పోతుంది, అక్కడ యేసు మాత్రమే తీయగలడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పాపరహితుడుగా జన్మించి, పాపరహితుడుగా జీవించి, పాపరహితుడుగా తన పవిత్రమైన రక్తాన్ని సర్వమానవ జాతి యొక్క పాప ప్రక్షాళనార్థమైన బలిగా చిందించారు. సో ఆయనే నా సమస్యకు పరిష్కారం అని తెలుసుకున్నారు. సో ఆ కాంటెక్స్ట్ ని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. ఏదో జస్ట్ ఇంపర్సనల్ విజ్డమ్ కాదు, బట్ దేవునితో సమానుడైన సర్వజ్ఞానం కలిగిన వాడుగా ఆయన శరీర రూపంలో మన మధ్య ఎలా ప్రత్యక్షమయ్యారు అనేది తెలియపరుస్తున్నాను ఇక్కడ. ఇంకొక ప్రశ్న ఉందండి. యోహాను సువార్త 14:28 నాకంటే నా తండ్రి గొప్పవాడు అని రాయబడి ఉంది. దీనిని బట్టి దేవుని కంటే యేసు తక్కువవాడుగా చెప్పవచ్చా? ఇది త్రిత్వంలో సమాన వ్యక్తులు కాదు అని చెప్పే ఆస్కారం ఉంది కదా అని అడుగుతున్నారు. ఓకే, మంచి ప్రశ్న అండి. ఇక్కడ మన మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, సమానత్వం దైవత్వంలో ఉంది, కానీ పనిచేసే క్రమములో తన్ను తాను తండ్రికి తగ్గించుకొని పనిచేశారు. ఏది ఫంక్షనల్ గా పనిచేసే విషయంలో ఆయన స్వయాన తన్ను తాను తండ్రి కంటే తక్కువ వాడిగా చేసుకొని పనిచేశారు. అంతేగాని దైవత్వం విషయంలో తండ్రి కంటే తక్కువేం కాదు. నేనును తండ్రి ఏకమై ఉన్నాము. ఏ విషయంలో? దైవత్వంలో. కానీ ఆయన నరావతారిగా వచ్చినప్పుడు ఆయన మానవత్వంలో మానవ శరీరాన్ని దాల్చి పనిచేసినప్పుడు తండ్రికి తను తాను తగ్గించుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకండి, భార్య భర్త ఉన్నారు. మానవత్వం విషయంలో దేవుని స్వరూపమందు పోలిక చొప్పున ఒకే మానవత్వంతో సృష్టించబడిన విషయంలో మనం సమానులం. సో దాన్ని ఎసెన్షియల్ ఈక్వాలిటీ అంటాం. అంటే మానవత్వం విషయంలో, నైజం విషయంలో సమానత్వం. కానీ క్రమం కోసం దేవుడు ఏమన్నారంటే, కుటుంబానికి పురుషుడు యజమాని, నాయకుడు, కాబట్టి భార్య పురుషునికి లోబడాలి అన్నారు. అంటే భార్య పురుషుని కంటే తక్కువై లోబడమన్నారా? కాదు, పనిచేసే క్రమంలో లోబడమన్నారు. అలాగే తండ్రి కుమారులు దైవత్వం విషయంలో సమానత్వం కలిగిన దైవ వ్యక్తులు, కానీ పనిచేసే క్రమంలో ఫంక్షనల్ గా సబార్డినేట్ చేసుకున్నారు. తనకు తాను తగ్గించుకొని తండ్రికి పనిచేశారు. అది చాలా చక్కగా చెప్పారు. ఫంక్షనల్ సబార్డినేషన్ బట్ ఎసెన్షియల్ ఈక్వాలిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి థియలాజికల్ టర్మ్స్ లో. మరి యేసు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు కనుక
ఆయన తాను తగ్గించుకొని తండ్రికి విధేయత చూపినట్టుగా మనము స్పష్టంగా లేఖనాల్లో చూస్తాం. కాబట్టి తగ్గించుకున్నంత మాత్రాన, విధేయత చూపినంత మాత్రాన ఆయన దైవత్వంలో తగ్గించబడేవాడు కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము అనే ఆది యందు ఉండెను అంటే మూల భాషలో వాక్యము దేవుడు అయి ఉండెను అని రాయబడి ఉంది. కాబట్టి యేసు నిత్యుడైన దేవుడు అని యోహాను చెప్పలేదు, కేవలం యెహోవా కంటే తక్కువవాడుగా చూపాడు కదా అని అడుగుతున్నారండి. ఓహోహో, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటేనండి, యెహోవా సాక్షులు అని ఒక అబద్ధ బోధ చేసే ఒక ఇది ఉందన్నమాట, కల్ట్ అంటారు, అవాంతర శాఖ వాళ్ళు ఏమంటారు అని అంటే, ఒక దేవుడు అని మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, దేవుడు అని ట్రాన్స్లేట్ చేయకూడదు అని వాదన చేస్తారు వాళ్ళు. సో అలా ఎందుకు చేస్తారు అని అంటే, యేసు ప్రభు సృష్టించబడిన వాడే కానీ సృష్టికర్త కాదు అని చెప్పడానికి వాళ్ళు అట్లా ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళకి నేనిచ్చే సమాధానం సింపుల్ గా ఏంటి అని అంటే, 3వ వచనం చదవండి సార్. సరే, అక్కడ గ్రీకులో డెఫినెట్ ఆర్టికల్ లేదు కాబట్టి మీరు ఏ అని ఇండెఫినెట్ ఆర్టికల్ ని సప్లై చేయాలి అని మీరు అంటున్నారు, కానీ అది లేదుగా. లేని దాన్ని ఎందుకు సప్లై చేయాలంటున్నారు? అది ఒకటి, నంబర్ 1 పాయింట్. తర్వాత 3వ వచనంలో ఏముంది? కలిగి ఉన్నదంతయు ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సో సమస్తాన్ని కలిగించినటువంటి ఆయన ఎవరండి? సృష్టికర్త. యేసు సృష్టికర్త. సో తండ్రితో కలిసి సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు త్రియేకుడు. అలాగే అగాధ జలములపై దేవుని ఆత్మ సంచరించుచుండెను. సో తండ్రితో కలిసి కుమారుడే సృష్టిని చేయడం మాత్రమే కాదు, ఆత్మదేవుడు కూడా సృష్టిని చేశారు. సో సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్లో కనిపించే దేవుడు త్రియేకుడు అని అంత స్పష్టంగా ఉంటే, వాళ్ళు అక్కడ డెఫినెట్ ఆర్టికల్ గ్రీకులో లేదు కాబట్టి ఏ గాడ్ అని స్మాల్ జీతో ట్రాన్స్లేట్ చేయాలి కానీ గాడ్ అని క్యాపిటల్తో చేయకూడదు అని వాదన చేయటం అస్సలు తగదండి. అది నిలిచే వాదన కాదు. మరి మూల భాషలో ఇప్పుడు త్రిత్వంలో ఉన్న మూడో వ్యక్తి విషయంలో మాట్లాడదాం. యేసు ప్రభు విషయంలో స్పష్టత దేవుని వాక్యంలో చాలా చక్కగా మనకు అర్థమయ్యే భాషలో దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. యేసు ప్రభు ఎవరో ఆయన ఎరిగి ఉంటే నిత్య జీవం పొందుతామని, యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు అని మనం స్పష్టంగా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు మూల భాషలో పరిశుద్ధాత్మను న్యూటర్ జెండర్లో ఉపయోగించారు. అంటే అది అని లేక ఒక శక్తి లేక బలము అనే అర్థమవుతుంది కానీ వ్యక్తి కాదని తెలుస్తుంది. ఇది త్రిత్వం మీద విశ్వాసం ఉంచడానికి, లేకపోతే ఈ ముగ్గురు వ్యక్తిత్వం కలిగిన త్రియేక దేవుణ్ణి కొట్టివేస్తుంది కదా అని అడుగుతున్నారు. ఇది కూడా చాలా క్లవర్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అండి. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ న్యూటర్ జెండర్ ఎక్కడ ఉపయోగించబడింది అని అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేనును తండ్రియు ఒక్కటే అన్న చోట ఆ ఒక్కటి మన తెలుగులో ఒక్క ఆమె, ఒక్క ఆయన, ఒక్క వస్తువు అనే వ్యత్యాసాలు ఎట్లున్నాయో గ్రీక్ లో కూడా అట్లా ఉన్నాయన్నమాట. సో ఆ ఒక్కటే అనేది అక్కడ మాస్క్యులైన్ ఫెమినైన్ గా లేదు, అంటే స్త్రీలింగం పురుషలింగంలో లేదు, ఈ న్యూటర్ జెండర్ లో ఉంది. దాని అర్థం ఏంటంటే వ్యక్తిత్వం విషయంలో నేను తండ్రి ఒకే వ్యక్తి అని చెప్పడం లేదని అర్థం. కానీ దైవత్వం, దైవ స్వభావాన్ని గురించి మాట్లాడినప్పుడు న్యూటర్ జెండర్ లోనే మాట్లాడతాం. నా మానవ స్వభావం ఇట్ ఈజ్ అని అంటాం, అంతేగాని హీ ఈజ్ షీ ఈజ్ అనం. స్వభావాన్ని హీ షీ అనం. స్వభావం న్యూటర్ జెండర్ కి సంబంధించింది కాబట్టి, సో దైవత్వం విషయంలో తండ్రి నేను ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నాము అనే దగ్గర న్యూటర్ జెండర్ వాడారు. అర్థమవుతుందండి? అలా కాకుండా పరిశుద్ధాత్మను గురించి అపోస్తల కార్య గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలు అననయ సఫేరా ఒక ఆస్తి అమ్మి
శిష్యుల పాదాల దగ్గరికి తీసుకొస్తారండి. అవును. పెట్టి ఇంతకే అమ్మాము అని అబద్ధం చెప్తారు. అవును కదా. ఆ అబద్ధం కారణం చేత పురుషుడు చనిపోతాడు. ఆ విషయం తెలియకుండా భార్య అక్కడ లోపలికి వస్తే ఆవిడ కూడా చనిపోతుంది. ఆవిడకి శిష్యులు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇలా మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వాళ్ళిద్దరికి ముందు అసలు పురుషుడినే ఉద్దేశించి చెప్పారు. నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు అబద్ధం ఆడేది మనుషులకు కాదు, దేవునికి అని అంటారు. అక్కడ వాళ్ళు అబద్ధం చెప్పింది ఎవరికైనా ఉంది దానికి ముందు? పరిశుద్ధాత్మకు మీరు అబద్ధం చెప్పారు. సో పరిశుద్ధాత్మ వ్యక్తి కాకపోతే పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పడం ఉంటుందా? ఇంపాసిబుల్. ఈ టేబుల్కి వచ్చి అబద్ధం చెప్పగలమా? చెప్పలేము. మైక్ వచ్చి కెమెరాకి వచ్చి అబద్ధం చెప్పగలమా? చెప్పలేము. వ్యక్తులకు అబద్ధమా సత్యం అనేది చెప్తాం. తరువాత పరిశుద్ధాత్మకు మీరు అబద్ధం చెప్పారు అని అంటమే కాదు, మీరు అబద్ధం చెప్పింది మనుషులకు కాదు దేవునికే అంటారు. అంటే హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ అని చాలా స్పష్టంగా అక్కడ ఉంది. సో ఇలాంటివి. తరువాత ఆయన సత్యస్వరూపి అయి మిమ్ములను సర్వసత్యములోనికి నడుపును. సత్యంలోనికి ఎవరు నడపగలరండి? దేవుడు ఒక్కడే. వ్యక్తులైతేనే సత్యంలోకి నడపగలరు. అవును కదా. మనకు బోధించాలి. ఎవరు బోధించగలరు? మనుషులు బోధించగలరు. అవును కదా. వ్యక్తులు బోధించగలరు. సో ఆ విధంగా పరిశుద్ధాత్మను గురించి బైబిల్లో అంతా కూడా వ్యక్తిగానే ఆయన అని ఉంటుంది. ఆ ఒక్క చోటే న్యూట్రల్ జెండర్ ఉంది. ఏది? యోహాను సువార్త 10వ అధ్యాయం 58వ వచనం. దాని ఎందుకు అలా న్యూట్రల్ జెండర్ ఉంది నేను వివరించాను. సో ఎవ్వరూ కూడా ఆ విధంగా ట్విస్ట్ చేయడానికి వీలే లేదు. ద హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ అండ్ అ పర్సన్, నాట్ అ ఫోర్స్ ఆర్ అ శక్తి కాదు, బలం కాదు, ఆయన ఒక వ్యక్తి, బలము కలిగిన వ్యక్తి. ఇంకొక ప్రశ్న ఉందండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు నిత్యుడగు తండ్రి అని రాయబడింది. ఇది యేసే తండ్రి అని అర్థం వస్తుంది కదా, మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిత్యుడగు తండ్రి అనే ఎక్స్ప్రెషన్ ఏం తెలియచేస్తూ ఉంది అని అంటే, అనుగ్రహించబడిన కుమారుడు, తరువాత కన్యక గర్భము ద్వారా జన్మించిన శిశువు తండ్రి అయిన దేవునితో సమానుడు అనే విషయాన్ని తెలియపరచడానికి నిత్యుడగు తండ్రి అని ఒక బిరుదు ఆయనకు ఇవ్వబడింది. యేసు ఒక్కరే అని ఆయన చెప్పినట్లుగానే నిత్యుడగు తండ్రి అంటే యేసు ప్రభు వారు కూడా నిత్యము ఉండేవారు. అది తండ్రి ఎలా నిత్యుడో ఆయన కూడా సేమ్ నిత్యత్వం కలిగినటువంటి వాడు కాబట్టి తండ్రి అని అనొచ్చు. యాక్చువల్గా సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రి. సో సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న త్రియేక దేవుడు. సో తండ్రిని స్పెసిఫిక్ గా తండ్రి అని పేరుంది కాబట్టి తండ్రి అంటమే కాదు, సృష్టికర్త అయిన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా. ముగ్గురు దైవ వ్యక్తులు కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. సో ఎవరిని తండ్రి అన్నా కరెక్టే అంటున్నాం మనం మానవులంగా. మరి యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని గురించిన, ఆయన గురించిన వ్యక్తిత్వాన్ని గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. ఇంకొక మాట ఇక్కడ రాయబడింది ఏంటంటే, థియోటెస్ అనే మూల పదం అనే మాట నుంచి కింగ్ జేమ్స్ వర్షన్ లో, ఇంగ్లీష్ లో కేవలం కింగ్ జేమ్స్ వర్షన్ లోనే ఈ మాటలు కనబడతాయి. ఏంటంటే గాడ్ హెడ్ అని. అపోస్తల కార్యం 17:29, రోమా 1:20, కొలస్సీ 2:9 చోట్ల, 3 చోట్ల తర్జుమా చేయబడింది. దీని తెలుగులో దేవత్వము అని భాషాంతరం చేయబడింది. ఈ దేవత్వం అంటే గాడ్ హెడ్ అంటే ఇక్కడ ట్రినిటీ అని పెట్టుకోవచ్చా? ఓయా, యాక్చువల్గా గాడ్ హెడ్ అని ఎందుకు అన్నారు అని అంటే, జనరల్గా మానవుల విషయంలో ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒకే హెడ్ ఉంటుంది. అయితే దైవత్వం దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒకే డివైన్ నేచర్, ముగ్గురు డివైన్ పర్సన్స్, అంటే ఒకే దైవత్వం, ముగ్గురు ఆ దైవత్వాన్ని సమానంగా నిత్యత్వంలో కలిగి ఉన్న ముగ్గురు దైవ వ్యక్తులు. బట్ ముగ్గురు దైవ వ్యక్తులు అనేసరికి మానవ సహజంగా మనమేమనుకుంటాం, ముగ్గురు సెపరేట్ ఎంటిటీస్. సో ముగ్గురు దేవుళ్ళు అని ఆలోచించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడటం కోసం ఆ గాడ్ హెడ్ అనే ఎక్స్ప్రెషన్, ఇది సింగులారిటీ,
ఓకే. గాడ్ హెడ్. సో ముగ్గురు వ్యక్తులు అనేసరికి ప్లూరాలిటీ మీదకే మన మనసు వెళ్ళిపోయి ఇక ముగ్గురు దేవుళ్ళు అనే పొరపాటు ఆలోచనలోకి వెళ్లకుండా ముగ్గురు వ్యక్తులైనా బట్ ఒకే దేవుడు అనే సత్యాన్ని అక్కడ ఎంఫసైజ్ చేయడానికి ఆ పదజాలం వాడబడిందండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి, ఇది చాలా ప్రాక్టికల్ గా చాలా మంది సఫర్ అవుతున్న ప్రశ్న. ప్రార్థించేటప్పుడు ఎవరికి ప్రార్థించాలి? తండ్రిని సంబోధించాలా, కుమారునితోనా, లేక పరిశుద్ధాత్మతోనా? దేవుని ఎలాగూ సంబోధించాలి? వెల్, ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ఉన్నాం. బైబిల్లో ఉన్న దేవుడు త్రియేకుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవుడు. యేసు ప్రభు నేర్పించిన జనరల్ క్రమం ఏంటంటే, నా నామము పేరట తండ్రిని మీరు ఏమి అడుగుతారో అవి నేను అనుగ్రహిస్తాను. సో దట్ ఈస్ ద జనరల్ ప్యాటర్న్. సో అక్కడ తండ్రిని కుమారుని నామం పేరట అడుగుతాం. కానీ బైబిల్లో ఇంకొక చోట చదివితే మనం ప్రార్థన ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆత్మదేవుడే మూలుగులతో రోదనలతో మన పక్షమున ప్రార్థన చేస్తాడు. అంటే ప్రార్థనలో ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తారు అని మూలుగులతో. సో ఆత్మదేవుని సహాయంతో కుమారుడైన దేవుని నామం పేరట తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. అది సహజమైన ప్యాటర్న్. బట్ కొన్నిసార్లు డైరెక్ట్ గా యేసు ప్రభు వారినే మనం అడగవచ్చు. ఎందుకని? తండ్రి కుమార పరిశుద్ధాత్మను ముగ్గురిని మనం కంప్లీట్ గా సెపరేట్ చేసేయలేము. ఎందుకని? నిత్యత్వంలో ప్రేమ బంధములో వాళ్ళు ఏకమై ఉన్నారు. ముగ్గురు వ్యక్తులైన ముగ్గురు విల్స్ ఉన్నా గానీ ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా ఒకే విల్ బయటకు వస్తుంది. సో భార్యాభర్తల మధ్య అయితే ఒక్కోసారి వైరుధ్యం వస్తుంది, కానీ దైవత్వంలో అది అసలు సాధ్యం కాదు. ఎందుకని? మనలో పాపం ప్రవేశించింది, బట్ దేవునిలో పాపం అనే ప్రస్తావనే లేదు. అందుకని యేసుప్రభు వారు గెత్సెమనే వనంలో ఏమన్నారు? నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించండి. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే. చివరికి ఒకే చిత్తం నెరవేర్చబడింది. సో అట్లా ప్రతి చోట కూడా ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక దైవత్వం. కాబట్టి విభజన అనే దానికి అసలు స్థానం లేదు. సో యేసు ప్రభువుకు ప్రార్థించిన త్రియేక దేవునికి ప్రార్థించినట్లే, ఆత్మదేవునికి ప్రార్థించిన త్రియేక దేవునికి ప్రార్థించినట్లే, తండ్రి దేవునికి ప్రార్థించిన త్రియేక దేవునికి ప్రార్థించినట్లే, త్రియేక దేవాన్ని ప్రార్థించిన త్రియేక దేవునికి ప్రార్థించినట్లే. ఒక్కడై ఉన్న అది దేవుడు. మరి త్రిత్వం అనే మాట లేదా ట్రినిటీ అనే మాట కేవలం సిద్ధాంతము. ఇది థియాలజియన్స్ కనిపెట్టిన ఒక ఆలోచన. కాబట్టి ఇది మనకు యేసుప్రభు ఉంటే చాలు, మిగతా విషయాలు మీకు ఎందుకు అని చాలా మంది ఈ త్రిత్వం గురించి భయపడుతూ ఉంటారు. వారికి ఇచ్చే మీ సమాధానం? యేసు ప్రభు వారే స్వయాన చెప్పిన మాటలు ఏమిటి అనంటే, నా తండ్రి ఏమి చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను. తర్వాత నేను వెళ్ళి తండ్రి నేను మీ దగ్గరకు ఉండడానికి, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి, లోకాన్ని పాపం విషయంలో తీర్పు విషయంలో ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తున్నాను అని చెప్పారు. సో నిజంగా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మితే యేసు ప్రభువు మనకు బయలుపరిచినటువంటి తండ్రిని పరిశుద్ధాత్మ దేవుడిని కూడా నమ్మక తప్పదు. సో నిజంగా ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్మితే తండ్రిని పరిశుద్ధాత్మను నమ్మక తప్పదు. ఎందుకంటే ఆయన బయలుపరిచింది అలాంటి దేవుణ్ణి. అందుకే మొదటి యోహాను పత్రికలో ఏముంది? కుమారుణ్ణి కాదను వారు తండ్రిని కాదన్నట్లే అని అన్నారు కదా. వాళ్ళు అంత్యక్రీస్తు అని కూడా ఉంది, యాంటై క్రైస్ట్. సో తండ్రిని కాదన్నా, కుమారుణ్ణి కాదన్నా, పరిశుద్ధాత్మను కాదన్నా దైవత్వాన్ని గురించిన సత్యాన్ని తృఢీకరించినట్లే. సో యేసు ప్రభు చాలు కదా అనే వాళ్ళు యేసు ప్రభువునే సరిగా అర్థం చేసుకున్నట్లు అర్థమవుతుంది వాళ్ళ మాటల్లో. అంటే ఆయన చెప్పిన విషయాలు వారికి గ్రాహ్యం కాలేదు. ఎంతో గొప్ప విలువైన బోధ ఆయన చేసినప్పుడు ఆయన అంగీకరిస్తే ఆయన బోధను ఎందుకంటే నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. నా ఆజ్ఞలను మీరు గైకొనడం లేదు అని అంటే నన్ను ప్రేమించినట్లు కాదు. సో ఇంకో రకంగా చెప్పాలంటే యేసు ప్రభు వారు
తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే త్రిత్వం గురించిన స్పష్టత యేసుప్రభు వారి నోటిలోనే మనకు కనబడుతుంది. కాబట్టి దీని గురించి మనం వాదోపవాదాలు పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. విశ్వాసం కాబట్టి ఆ ప్రశ్నలో ఒక నిగూఢంగా ఉన్న భావన ఏంటంటే ఈ త్రిత్వం అనేది ఏదో మనుషులు చేసే బోధ గాని యేసు ప్రభు బోధించలేదు, బైబిల్లో లేదు, కాబట్టి యేసే చాలు అనేదంతా కూడా అపోహ మీద ఆధారపడిన ప్రశ్నే కానీ వాస్తవం కాదు. యేసు ప్రభు స్వయాన ఈ విషయాన్ని బోధించినట్లు మనం ఇప్పటి వరకు చూసాం. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి ఇది ఉన్నట్లు చూసాం. రెవరెండ్ మండితోక సుధాకర్ గారు, మీరు ఎంతో స్పష్టమైన ఈ త్రిత్వం గురించిన అనేక ప్రశ్నలకు జవాబునిచ్చారు. అది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా యేసుప్రభు వారు చెప్పిన మాటల్ని తీసుకొని మీరు చక్కగా మాకు అర్థమయ్యేలాగా చెప్పారు. మరి రక్షణ టీవీ తరపున అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఈ కార్యక్రమం పక్షంగా మీకు ఎంతో మేము కృతజ్ఞతమై ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రక్షణ టీవీ వ్యూవర్స్ అందరికీ యేసు ప్రభు నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సాయి కృష్ణ గారు, చివరిగా ఒక మాట, టైం అయిపోతుంది, 1 నిమిషంలో మీరు కూడా ఏదైనా మాట చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. సాయి కృష్ణ గారు. సుధాకర్ గారు యాక్చువల్ గా ప్రశ్నలన్నిటికీ చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఐ హావ్ నథింగ్ టు యాడ్. కానీ ఒక మాట లాస్ట్ లో చెప్తున్నాను ఏంటంటే, త్రిత్వము కాన్సెప్ట్ అని చాలా మంది అనుకుంటారు. అందుకనే మనం ఎక్కువగా ఆలోచించకూడదు, ఇది కాన్సెప్ట్, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకి బుర్ర పాడైపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ త్రిత్వం అనేది కాన్సెప్ట్ కాదండి. త్రిత్వం అనేది ఒక వ్యక్తి, దేవుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై వైఫ్, నా భార్య గురించి కానీ నా పిల్లల గురించి కానీ నేను మాట్లాడేటప్పుడు వాళ్ళతో నేను కాన్సెప్ట్స్ గా డీల్ చేయను. వాళ్ళు కాన్సెప్ట్స్ కాదు నాకు, వాళ్ళు వ్యక్తులు. సో త్రిత్వం గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎందుకున్నది క్రైస్తవులుగా అంటే, దేవుని యొక్క వ్యక్తిత్వము త్రిత్వం కాబట్టి, దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి. సో కాబట్టి ఫ్రెడ్ శాండర్స్ అని సుధాకర్ గారు చదువుకున్నటువంటి థియాలజికల్ కాలేజ్ లో టాల్బర్ట్ స్కూల్ ఆఫ్ థియాలజీ అని ఫ్రెడ్ శాండర్స్ గారు ఒక బుక్ రాశారనమాట. అందులో ఒక మాట అంటారు ఏంటంటే, ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన చాలా కాలం యేసు ప్రభువులో జీవించిన తర్వాత ఒక మాట అంటారు ఏంటంటే, నా జీవితంలో నేను క్రైస్తవుడిగా ఎదగటానికి ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్ ఉంది, ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక సంఘటన నా లైఫ్ లో జరిగింది అని చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారంటే, త్రిత్వాన్ని నేను ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో నా ఆత్మీయ జీవితంలో ఒక విధమైనటువంటి రెవల్యూషన్ ఏర్పడింది అంటారు. యాక్చువల్ గా ఆత్మీయ జీవితంలో ఎదగడం జరిగింది అంటారు. సో ట్రినిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఎదగటానికి త్రిత్వం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం త్రియేక దేవునితో సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి, మనం ఎంత సహవాసం కలిగి ఉంటే ఆ దేవుని గురించి అంత ఎక్కువగా తెలుసుకుంటాం మనం. సో దిస్ ఇస్ ద సో ఇట్స్ నాట్ ఎ కాన్సెప్ట్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ పర్సన్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. మీరు కూడా ఎంతో ఈ మిడ్ నైట్ మేలుకోతో ఉండి మాతో ముచ్చటించినందుకు, మీ యొక్క రక్షణ విషయంలో మీకున్న స్పష్టతను మాకు తెలియజేసినందుకు మీకు కూడా రక్షణ టీవీ తరఫున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రక్షణ టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు మీ బంధువులకు, మీ స్నేహితులకు, ప్రభునందు ఇప్పుడే విశ్వాసం ఉంచిన వారికి మీరు పరిచయం చేయండి. ఆత్మీయంగా వృద్ధిలోనికి వస్తారు. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తారు. చివరిగా దైవజనులు ప్రార్థన చేస్తారు. మీ అందరి కొరకు, మనందరి కొరకు మరి విశ్వాసంలో ఎదుగునట్లుగా, దైవత్వంలో ఆ క్రీస్తు యొక్క స్వారూప్యము మనలో ఏర్పడినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడు మన మేలును ఏదైతే మేలు అది అనుగ్రహిస్తూ వస్తాడు. కాబట్టి అటువంటి కృప మనందరికీ అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సృష్టికర్తవైనటువంటి దేవా, త్రియేకుడు అయిన దేవా, పరిపూర్ణమైన పరిశుద్ధమైన ప్రేమ బాంధవ్యములో నిత్యత్వము ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవా, మేము కూడా అలాగే వేరు వేరు వ్యక్తులమైనప్పటికీ ఆత్మ కలిగించు ఐక్యతలో వర్ధిల్లాలని, తండ్రి కుమారుల మధ్య ఉన్న ఐక్యతను పోలిన ఐక్యత భార్యాభర్తల మధ్య ఉండాలి అని మేము వాక్యంలో చూస్తున్నాం. మేము పూజించే మీరు పర్ఫెక్ట్ కమ్యూనిటీ ఆఫ్ ద హోలీ ట్రినిటీగా ఉన్నారు.
మరి మేము కూడా క్రైస్తవులమైన మేము అలాంటి ఐక్యత కలిగిన ప్రేమ బాంధవ్యము కలిగినటువంటి సృష్టికర్త అయిన మిమ్ములను త్రియేకుడిని రిఫ్లెక్ట్ చేసే విధంగా హార్మోనియస్ అండ్ లవింగ్ హోలీ కమ్యూనిటీగా ఉండాలని మీరు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అలా ఉండడానికి మాకు సహాయం చేయండి. సాయి కృష్ణ గారిని బట్టి, వారి రక్షణ సాక్ష్యాన్ని బట్టి, వారు కూడా ఎంతో అద్భుతంగా వేదాంత పరంగా, దైవజ్ఞాన శాస్త్ర పరంగా ఇచ్చిన ఆన్సర్స్ ను బట్టి మీకు స్తోత్రాలు. వారిని డెన్వర్ లో వారు చేస్తున్న స్టడీస్ ని, పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మరి వారి భార్యను, కుమార్తెలను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే జాషువా గారిని బట్టి, బ్రదర్ బెన్హర్ని బట్టి, వారి రక్షణ టీవీ నాయకులందరిని బట్టి, మాతో కష్టపడి పనిచేసిన క్రూను బట్టి మీకు స్తోత్రాలు. మా వీక్షకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి అవసరతను తీర్చండి, విశ్వాసములో స్థిరపరచండి. విశ్వాసమును గురించి హేతు అడిగే ప్రతి వారికి ధైర్యంగా సాక్ష్యం చెప్పేటట్లుగా, ప్రత్యుత్తరం ఇచ్చేవారిగా సిద్ధపడిన వారై ఉండడానికి మీరు సహాయం చేయమని, ఇంకా రానున్న దినాల్లో అసలైన ప్రశ్న సిసలైన జవాబు ద్వారా లక్షల మంది మేలు పొందినట్లుగా సహాయం చేయండి. రక్షణ టీవీ పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. మిమ్మలను హెచ్చిస్తూ మమ్మలను మేము తగ్గించుకుంటూ, మీ చేతికే మమ్మలను సమర్పించుకుంటూ, మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సుధాకర్ గారు, ఎంతో స్పష్టత మాకు అనుగ్రహించారు. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి వచ్చే శనివారం ఇదే సమయానికి మీతో కలుసుకునే వరకు దేవుని కృప మీకు మెండుగా ఉండాలని మా కోరిక, మా ఆశ. త్రిత్వము గురించి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే, ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు అసలైన ప్రశ్న సిసలైన జవాబు కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000కి మీ యొక్క ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఉత్తరం ద్వారా తెలియజేయగలరు. మీకు ప్రత్యుత్తరాన్ని కూడా ఆ విధంగా ఈమెయిల్ ద్వారానే మీకు తెలియజేస్తాం. కాబట్టి అసలైన ప్రశ్న సిసలైన జవాబును మీరు అనేకులకు పరిచయం చేయండి. విశ్వాసంలో ఎదగవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.